వెల్కమ్ టు 99 టీవీ కాన్క్లేవ్ ఆన్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. 8 ఏళ్ల 99 టీవీ ప్రస్థానంలో సామాజిక హితమే మా మతం అన్నట్టుగా ఛానల్ ముందుకు సాగుతోంది. అటు రాజకీయపరమైన అంశాలు ఎప్పటికప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో దేశ విదేశాల్లో జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు విశ్లేషణలతో వాస్తవికతతో అందించడంలో 99 టీవీ ముందుంది. ఆ దిశగానే సామాజికంగా ఎదురవుతున్న సవాళ్ళు, సామాజికంగా చోటు చేసుకుంటున్న వివిధ రకాల సంఘటనలు, వీటన్నిటి నేపథ్యంలో ప్రతి సందర్భంలోనూ ప్రజల కోసం మనం ఏం చేస్తున్నామన్న ఒక సామాజిక బాధ్యతని 99 టీవీ ఎప్పుడు మర్చిపోలేదు. ఆ దిశగా ఈరోజు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్పై 99 టీవీ కాన్క్లేవ్ ఏర్పాటు చేసింది. దాంట్లో భాగంగా మనం ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. పరిపాలన, ప్రజాస్వామ్యం, న్యాయ వ్యవస్థ, చట్టం అమలు, జాతీయ భద్రత, ప్రజా విధానాల రంగాల్లో అపార అనుభవం కలిగిన 6 విశిష్ట వ్యక్తులు ఒకే వేదికపైకి చేర్చడం ఈ సదస్సు యొక్క ప్రత్యేకత, ఈ కాన్క్లేవ్ యొక్క ప్రత్యేకత. భావ ప్రకటన స్వేచ్ఛ అనే ప్రజాస్వామ్య మూల సూత్రాన్ని వివిధ కోణాల్లో విశ్లేషించేందుకు విచ్చేసిన గౌరవ అతిథులందరికీ మరోసారి 99 టీవీ తరపున హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. అసలు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటి? ఈ మధ్యకాలంలో ఎవరెవరు ఏదైతే మాట్లాడినా వివాదం అవుతోంది. దానికి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మాకు ఉంది కదా అంటున్నారు. అసలు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మూల సూత్రం ఏంటి? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే దాన్ని ఎక్కడ యూటిలైజ్ చేయాలి? దాని లక్ష్యం ఏంటి? ఇప్పుడు జరుగుతున్నది ఏంటి? వీటన్నిటికి సంబంధించి 360 డిగ్రీ కోణంలో ఇప్పుడు ఈ కాన్క్లేవ్లో మనం విశిష్ట అతిథులతో మాట్లాడబోతున్నాం. ముందుగా 99 టీవీ ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మాజీ ఐఏఎస్ అధికారి శ్రీ కొప్పోలు ప్రభాకర్ రెడ్డి గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ప్రభాకర్ రెడ్డి గారికి బొకే అందించాల్సిందిగా 99 టీవీ గౌరవ ఎండి అనిరుద్ధ్ గారిని కోరుతున్నాం. గిఫ్ట్ హ్యాంపర్ అందించాల్సిందిగా సత్యనారాయణ గారిని కోరుతున్నాం. పరిపాలనా రంగంలో దశాబ్దాల అనుభవం కలిగిన ప్రభాకర్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వంలో అనేక కీలక బాధ్యతలు నిర్వహించారు. ప్రజా పరిపాలన, గ్రామీణ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు వంటి రంగాల్లో తనదైన ముద్ర వేశారు. ప్రభుత్వ వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం, సమర్థత పెంపునకు కృషి చేశారు. సుపరిపాలన, ప్రజాస్వామ్య విలువలపై తన ఆలోచనలను సమాజంతో పంచుకుంటున్నారు. యువతకు పరిపాలనా సేవలకు సిద్ధపడుతున్న అభ్యర్థులకు మార్గదర్శకుడుగా నిలుస్తున్నారు. ప్రధానంగా అనుభవం, విజ్ఞానం, సమతుల్య దృక్పథం కలిగిన పరిపాలనా నిపుణుడుగా తెలుగు రాష్ట్రాల్లో ఆయనకి విశిష్ట గుర్తింపు ఉంది. ప్రభాకర్ రెడ్డి గారు, మీకు ఘన స్వాగతం సార్ 99 టీవీ తరఫున. ప్రజాస్వామ్య సంస్కరణల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ప్రముఖ ప్రజా మేధావి, మాజీ ఐఏఎస్ అధికారి డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. జయప్రకాష్ నారాయణ గారికి బొకే అందించాల్సిందిగా సత్యనారాయణ గారిని కోరుతున్నాం. గిఫ్ట్ హ్యాంపర్ అందించాల్సిందిగా ఎండి అనిరుద్ధ్ గారిని కోరుతున్నాం. ఆంధ్రప్రదేశ్ క్యాడర్కు చెందిన ఐఏఎస్ అధికారిగా జయప్రకాష్ నారాయణ గారు విశిష్ట సేవలు అందించారు. అనంతరం ప్రజా జీవితంలోకి ప్రవేశించి లోక్సత్తా ఉద్యమాన్ని స్థాపించారు. ఎన్నికల సంస్కరణలు, సుపరిపాలన, పౌర హక్కుల పరిరక్షణ కోసం దేశవ్యాప్తంగా ఉద్యమించారు. మాజీ ఎమ్మెల్యేగా కూడా ప్రజా సమస్యలపై తనదైన ముద్ర వేశారు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో అవసరమైన మార్పులపై ఆయన చేసిన పరిశోధనలు విశేష గుర్తింపు పొందాయి. అవినీతి నిర్మూలన, పారదర్శక పాలన, బాధ్యతాయుత రాజకీయాల కోసం నిరంతరం కృషి చేస్తున్నారు. ప్రజలే ప్రజాస్వామ్యానికి అసలైన యజమానులని ఆయన నమ్మకం. స్వేచ్ఛా భావ ప్రకటన, పౌర హక్కులు, రాజ్యాంగ విలువల పరిరక్షణపై ఆయన అభిప్రాయాలు దేశవ్యాప్తంగా గౌరవింపబడుతున్నాయి. నేటి చర్చకు ఆయన ఆలోచనలు కొత్త దిశను చూపుతాయని 99 టీవీ విశ్వసిస్తోంది. జయప్రకాష్ నారాయణ గారికి 99 టీవీ తరపున ప్రత్యేక స్వాగతం. భారత సైన్యంలో అత్యున్నత స్థాయిలో సేవలందించిన విశిష్ట సైనిక అధికారి ఒబేరాయ్ గారిని ఈ కాన్క్లేవ్కి 99 టీవీ తరపున సాధారణంగా స్వాగతం పలుకుతున్నాం. ఒబేరాయ్ గారికి సత్యనారాయణ గారు బొకే అందిస్తున్నారు. నైన్టీ టీవీ ఎండి అనిరుద్ధ్ గారు గిఫ్ట్ హ్యాంపర్ అందిస్తారు.
దేశ రక్షణ, వ్యూహాత్మక ప్రణాళికలు, నాయకత్వ వికాసం రంగాల్లో ఒబేరాయ్ గారికి విశేష అనుభవం ఉంది. భారత సైన్యంలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తూ దేశ భద్రతకు తన వంతు సేవలందించారు. పదవీ విరమణ అనంతరం యువతకు, సివిల్ సర్వీసెస్ అభ్యర్థులకు, పరిపాలనా శిక్షణా సంస్థలకు మార్గదర్శకుడిగా కొనసాగుతున్నారు. నాయకత్వం, క్రమశిక్షణ, జాతీయ చైతన్యం, బాధ్యతాయుత పౌరసత్వం వంటి అంశాలపై ఆయన ప్రసంగాలు విశేష ఆదరణ పొందుతున్నాయి. జాతీయ భద్రత మరియు ప్రజాస్వామ్య స్వేచ్ఛల మధ్య ఉండాల్సిన సమతుల్యతపై ఆయనకు ప్రత్యేక దృక్పథం ఉంది. దేశ సేవలో గడిపిన అనుభవాన్ని సమాజంతో పంచుకుంటూ యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. మేజర్ ఒబేరాయ్ గారికి 99 టీవీ తరపున హృదయపూర్వక స్వాగతం. జాతీయ భద్రత, వ్యూహాత్మక వ్యవహారాలు, సమకాలీన సవాళ్లపై విశేష అధ్యయనం చేసిన ప్రముఖ విశ్లేషకులు, నేషనల్ సెక్యూరిటీ స్టడీస్ చైర్మన్ కన్నెగంటి రమేష్ బాబు గారిని ఈ సదస్సుకు ఆహ్వానిస్తున్నాం. రమేష్ గారికి బొకే ఇవ్వాల్సిందిగా సత్యనారాయణ గారిని కోరుతున్నాం. నైన్టీ టీవీ ఎండి అనిరుద్ధ్ గారు గిఫ్ట్ హ్యాంపర్ అందిస్తారు. జాతీయ భద్రత, అంతర్గత భద్రత, సైబర్ సెక్యూరిటీ, సమాచార యుద్ధం వంటి అంశాలపై కన్నెగంటి రమేష్ గారికి లోతైన అవగాహన ఉంది. సమాజంలో భద్రతా చైతన్యం పెంపొందించేందుకు ఆయన చేస్తున్న కృషి ప్రశంసనీయమైనది. దేశ భద్రతకు సంబంధించిన అంశాలపై పలు వేదికలలో ప్రసంగిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. డిజిటల్ యుగంలో భావ ప్రకటన స్వేచ్ఛకు ఎదురవుతున్న కొత్త సవాళ్లపై ఆయన విశ్లేషణ ఎంతో విలువైనది. ప్రజాస్వామ్య హక్కులు, జాతీయ ప్రయోజనాలు, సమాచార భద్రత మధ్య సమతుల్యత అవసరమని ఆయన ఎల్లప్పుడూ నొక్కి చెబుతుంటారు. నేటి చర్చకు జాతీయ భద్రతా కోణాన్ని అందించగలిగే విశిష్ట నిపుణుల్లో ఆయన ఒకరని 99 టీవీ భావించింది. కన్నెగంటి రమేష్ బాబు గారికి 99 టీవీ తరపున ఘనస్వాగతం. న్యాయరంగంలో విశిష్ట సేవలందించిన మాజీ న్యాయమూర్తి, ప్రముఖ న్యాయ రచయిత శ్రీ మంగారి రాజేంద్ర గారిని వేదికపై సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మంగారి రాజేంద్ర గారికి 99 టీవీ తరపున సత్యనారాయణ గారు బొకే అందిస్తారు. ఎండి అనిరుద్ధ్ గారు గిఫ్ట్ హ్యాంపర్ అందిస్తారు. న్యాయ వ్యవస్థలో సుదీర్ఘ అనుభవంతో పాటు రాజ్యాంగ విలువలపై లోతైన అవగాహన కలిగిన వ్యక్తిత్వం రాజేంద్ర గారిది. న్యాయమూర్తిగా పనిచేసిన కాలంలో న్యాయం, నిష్పక్షపాతత్వం, రాజ్యాంగ భద్రతకు కట్టుబడి సేవలందించారు. పదవీ విరమణ అనంతరం న్యాయ రచయితగా ప్రజా చర్చల్లో పాల్గొంటూ న్యాయ అవగాహన పెంపొందించేందుకు కృషి చేస్తున్నారు. మానవ హక్కులు, పౌర స్వేచ్ఛలు, ప్రజాస్వామ్య పరిరక్షణ అంశాలపై ఆయన రచనలు విశేష ఆదరణ పొందాయి. స్వేచ్ఛాభావ ప్రకటనకు సంబంధించి న్యాయ పరిమితులు, రాజ్యాంగ హామీలపై ఆయన అభిప్రాయాలు సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. న్యాయపరమైన కోణంలో నేటి అంశాన్ని విశ్లేషించగలిగే అత్యంత అనుభవజ్ఞమైన వ్యక్తిగా 99 టీవీ భావించింది. అందుకే శ్రీ మంగారి రాజేంద్ర గారిని ఈ కాన్క్లేవ్కు 99 టీవీ ఘనస్వాగతం పలుకుతాం. ఈరోజు మన మధ్యకు విచ్చేసిన విశిష్ట వ్యక్తిత్వం, న్యాయరంగంలో సుదీర్ఘ అనుభవం కలిగిన గౌరవనీయ న్యాయమూర్తి మరియు కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ మాజీ సభ్యులు శ్రీ కాంతయ్య గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. కాంతయ్య గారికి బొకే అందించాల్సిందిగా 99 టీవీ తరపున సత్యనారాయణ గారిని కోరుతున్నాం. ఎండి అనిరుద్ధ్ గారు గిఫ్ట్ హ్యాంపర్ అందిస్తారు. ఆర్టీఏ మాజీ కమిషనర్, ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షులు, ప్రస్తుతం 99 టీవీకి చీఫ్ అడ్వైజర్గా ఉన్న విజయబాబు గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా కోరుతున్నాం. నైన్టీ టీవీ కాన్క్లేవ్కి విచ్చేసినటువంటి గౌరవ అతిథులందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఛాలెంజెస్ అనేటువంటిది ఈ కాన్క్లేవ్లో ప్రధానమైనటువంటి అంశం. అయితే భావ ప్రకటనా స్వేచ్ఛ సవాళ్ళు అంటే భావ ప్రకటనా స్వేచ్ఛకి ఎలాంటి సవాళ్ళు, పాజిటివ్ అండ్ నెగిటివ్,
ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం కూడా మా 99 టీవీ చీఫ్ ఎడిటర్ సతీష్ చెప్పారు. ఇదేంటంటే ఒక వ్యక్తులకు సంబంధించి కానీ లేకపోతే వ్యవస్థలకు సంబంధించి కాదు, సమకాలీన సామాజిక అంశాల మీద 99 టీవీ నిరంతరాయంగా నిర్నిరోధంగా మంచి అంశాలని ఈ సమాజానికి అందించాలనేదే లక్ష్యం. ఈ క్రమంలోనే ఈ బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్ ఈ ఇంటలెక్చువల్స్ అందరితో కూడా, అంతే తప్ప ఇందులో ఎక్కడా కూడా అదర్ డార్క్ షాడోస్ అనేటువంటివి లేవు. అందుకని మీరు నిష్పాక్షికంగా అన్ని కోణాల నుంచి వ్యక్తుల యొక్క ప్రస్తావన లేకుండా కేవలం ఇది ఒక కాన్స్టిట్యూషనల్ అంశం కాబట్టి దానికే పరిమితమై తొలి రౌండ్లో ఒక్కొక్కరు ముందు ఒక 12 నిమిషాలు మాట్లాడిన తర్వాత మళ్ళీ సెకండ్ రౌండ్ స్టార్ట్ అవుతుంది. అయితే ఇక్కడ జయప్రకాష్ నారాయణ గారు మీ సమయాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని రెండవ రౌండ్ కూడా మీరు కంప్లీట్ చేసిన తర్వాత మీరు వెళ్ళిపోతారు. ఏం పర్వాలేదు, ప్లీజ్ బేర్ విత్ ఫ్యూ మినిట్స్ ఓన్లీ. ముందుగా కొన్ని మనందరికీ కూడా తెలిసినటువంటి కొటేషన్స్. జార్జ్ ఆర్వెల్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనగానే ముందు మనకు గుర్తొచ్చేటువంటి పేర్లలో జార్జ్ ఆర్వెల్, ఫ్రీడమ్ ఈజ్ ద రైట్ టు టెల్ పీపుల్ వాట్ దే డు నాట్ వాంట్ టు హియర్ అని చెప్పని అంటాడు ఆయన. సో ఇక్కడ చాలా ఉన్నాయి మనకైతే, ఇప్పటికే సమయాభావం వల్ల నేను వాటన్నిటికీ వెళ్ళట్లేదు. కానీ ప్రజల హక్కులను నిరాకరించడం అంటే వారి సమానత్వాన్ని, వారి మానవత్వాన్ని సవాల్ చేయటం అని చెప్పని బెంజమిన్ ఫ్రాంక్లిన్ అంటారు. మహాత్మా గాంధీ ఆలోచన స్వేచ్ఛ లేకపోతే జ్ఞానం అనే దానికి కూడా అర్థం లేదంటారు. ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. కానీ వాటన్నిటికంటే కూడా ముందు మన అతిథులు ఏం మాట్లాడతారనేది చూద్దాం. సుదీర్ఘకాలం పాలనా రంగంలో ఇటు రాజకీయ రంగంలో కూడా రెండు పార్శ్వాలని కూడా స్పృశించినటువంటి మేధావులు జయప్రకాష్ నారాయణ గారు. ఈరోజు ఈ సామాజిక అంశాన్ని తీసుకున్నది ఏంటంటే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేటువంటిది భావ ప్రకటన స్వేచ్ఛ ఉండాలి. కానీ అది పరిధులు దాటితే, అంటే ఆర్టికల్ 19(1)(a) అనేది రాజ్యాంగం మనకి ఇచ్చింది. కానీ దానికి కొన్ని లక్ష్మణ రేఖలు కూడా ఉన్నాయి, ఆర్టికల్ 22. సో ఈ రెండు అంశాలని దృష్టిలో ఉంచుకొని వారిని ప్రసంగించవలసిందిగా నేను ఆహ్వానిస్తున్నాను. ముందుగా 99 టీవీని మనసారా అభినందిస్తున్నాను. ఈవేళ ప్రతిదానికి చర్చల్లో వేడి తప్ప వాడి లేకుండా పోతున్నది. విపరీతమైన అసహనం, ద్వేషం, కసి, పక్షపాతం, వాటికి అతీతంగా బహిరంగ చర్చ మంచి ప్రమాణాలతో జరగాల్సిన అవసరం ఉన్నది. హేతుబద్ధమైన చర్చ, అమర్చేసి అన్నట్టుగా రీజన్ పబ్లిక్ డిస్కషన్. అది లేకపోతే ప్రజాస్వామ్యం నిరర్థకం. కేవలం ఓటు వేసి ప్రభుత్వాలను ఎన్నుకొని మర్నాటి నుంచి ప్రభుత్వాన్ని దింపడం కోసం నిరసన జరిపితే ప్రజాస్వామ్యం కాదాలదు. ఈ నేపథ్యంలో అందున ఈ సోషల్ మీడియా, శరవేగంగా నడుస్తున్న టెక్నాలజీ, దానికి ఎలా స్పందించాలి, ఇటు స్వేచ్ఛను ఎట్లా కాపాడాలి, ఇటు సమాజాన్ని ఎట్లా కాపాడాలి, సమతూకం ఏంటని చెప్పని ప్రపంచం అంతా తల్లపట్టుకుంటున్నది, మన దేశం ఒక్కటే కాదు. ఆ నేపథ్యంలో చర్చని ప్రవేశపెట్టినందుకు మనసారా అభినందిస్తున్నాను. మనది ఒక విశిష్టమైన ప్రజాస్వామ్యం. ప్రపంచ చరిత్రలో తొలి రోజు నుంచి వయోజన ఓటు హక్కుని ప్రసాదించిన మొట్టమొదటి దేశం భారతదేశం. ఇది మనందరికీ చాలా మామూలుగా అనిపిస్తుంది, కానీ ఒక విప్లవం ఇది. అప్పటిదాకా ఏ దేశమో ఆ సాహసాన్ని చేయలేదు. బ్రిటన్ని మీరు తీసుకుంటే 1215లో ప్రజాస్వామ్య ప్రస్థానం ప్రారంభమైంది మ్యాగ్నా కార్టాతో. అంటే 811 సంవత్సరాలైంది. 1928 దాకా మహిళల ఓటు హక్కు లేదు. అంటే వాళ్ళ ప్రజాస్వామ్య ప్రయాణం ప్రారంభించిన తర్వాత 713 సంవత్సరాలకి మహిళల ఓటు హక్కు వచ్చింది. అంతకుముందు కొన్ని దశాబ్దాల కాలంలో క్రమక్రమంగా మగవాళ్ళందరికీ వచ్చింది. అంతకుముందు ఆస్తున్న వాళ్ళు కొద్దిమందికి పరిమితంగా ఉండేది. అమెరికాని తీసుకుంటే ప్రజాస్వామ్యం ఆ దేశంలో వర్జీనియా రాష్ట్రంలో 1619లో ప్రారంభమైంది మొట్టమొదటి ప్రజాస్వామ్యం ఆ రాష్ట్రం నుంచి. ఎందుకంటే కాలనీస్ ఏర్పాటైనాయి, ప్రభుత్వం లేదు, నియమాలు లేవు, చట్టాలు లేవు, ఏం చేయాలని చెప్పని మీమాంస పట్టి వాళ్ళు వర్జీనియా రాష్ట్రంలో కూర్చుని అక్కడ ఏర్పాటు చేసుకున్నారు. అది క్రమక్రమంగా అన్ని రాష్ట్రాలకి 13 రాష్ట్రాలకు విస్తరించింది. 1776లో అమెరికా ఒక ఫెడరల్ దేశంగా ఏర్పాటైంది. అయినా కూడా 1920 దాకా మహిళల ఓటు హక్కు లేదు. వాళ్ళు రాజ్యాంగం రాసుకుంటున్నప్పుడు రాజ్యాంగ నిర్మాతల్లో కీలకమైన వారిలో ఒకరు రెండవ అధ్యక్షుడు జాన్ ఆడమ్స్. ఆయన భార్య ఎబిగైల్ ఆడమ్స్ చాలా విజ్ఞురాలు, ఆవిడ విదుషీమణి. భర్తకు ఉత్తరం రాస్తూ
మహిళల్ని మర్చిపోబోకండి మీరు రాజ్యాంగంలో అని చెప్పన్నది, కానీ మర్చిపోయినారు. 1920 దాకా మహిళలకు ఓటు హక్కు లేదు. అలాగే వివక్షకు గురైన నల్లజాతి వారికి కాగితం మీద ఓటు హక్కుని సివిల్ వార్ తర్వాత ఏర్పాటు చేశారు 1960 దశకంలో. కానీ వాస్తవానికి 1960 దాకా, ఒక 60 ఏళ్ల క్రితం దాకా, సివిల్ రైట్స్ మూమెంట్ వచ్చేదాకా ఆ హక్కు అమలు కాలేదు. అలాంటిది ఇంత సంక్లిష్టమైన సమాజంలో ఇన్ని కులాలు, మతాలు, భాషలు, ప్రాంతాలు, ఇన్ని భావజాలాలు, ఇంత పేదరికం ఉన్న సమాజంలో, ప్రపంచ చరిత్రలో ఇంత పేదరికంతో ప్రజాస్వామ్యం ప్రారంభించే సాహసాన్ని ఎవరు చేయాలి? ఏదో ప్రారంభించేసి క్రమక్రమంగా విస్తరించే ప్రయత్నం జరిగింది, కానీ ఒక్కసారిగా ప్రజాస్వామ్యాన్ని ఇచ్చే ప్రయత్నం ప్రపంచంలో ఎక్కడ జరగలేదు. అది చాలా సాహసోపేతమైన చర్య. అదీ కాక దాదాపు 1000 ఏళ్ల పాటు మనకి స్వపరిపాలన అనుభవం లేదు. గతంలో ఉండేది చోళుల కాలంలో స్థానిక ప్రభుత్వాలు, ఉత్తర మెరూరు ఇన్స్క్రిప్షన్ వగైరా లాంటివి. అలాగే బుద్ధుల కాలంలో రిపబ్లిక్లు, లిచ్చావి కావచ్చు, చిత్తలు కావచ్చు, శాక్య రిపబ్లిక్స్ కావచ్చు. కానీ గత 1000 ఏళ్లుగా వివిధ కారణాల వల్ల మనకు స్వపరిపాలన అనుభవం లేదు. ఆ నేపథ్యంలో ఒక అసాధారణమైన సాహసాన్ని చేశారు మన రాజ్యాంగ నిర్మాతలు. మరి ప్రజాస్వామ్యం అని చెప్పంటే ఓటు ఒక్కటే కాదు, ఇందాక నేను మనం చేసినట్టుగా మనందరికీ తెలుసు. నిరసన ఒక్కటే కాదు. ప్రజాస్వామ్యం అని చెప్పంటే పౌరులకి నిజమైన స్వేచ్ఛలు ఉండాలి, స్వపరిపాలన ఉండాలి, ప్రజలకి నిజమైనటువంటి సార్వభౌమత్వం ఉండాలి, ఎంపవర్మెంట్ ఉండాలి అన్ని స్థాయిల్లో, చట్టబద్ధ పాలన ఉండాలి. పొరపాటు ప్రతి వ్యవస్థలో సహజం, అనివార్యం. అలా జరిగితే జరిగే స్వయం దిద్దుబాటు కోసం సెల్ఫ్ కరెక్టింగ్ మెకానిజమ్స్ ఉండాలి. ఇవన్నీ లేకపోతే అది ప్రజాస్వామ్యం కాదు. మన ప్రజాస్వామ్యాన్ని కేవలం ఓటు, నిరసనకు పరిమితం చేశాం. ఆ నేపథ్యంలో మనం చర్చ చేస్తున్నాం. కానీ రాజ్యాంగ నిర్మాతలు ఎంత ఊహించారు. అందుకనే 19వ ఆర్టికల్ చూడండి, ఒక రకంగా ప్రాణం. వాక్ స్వాతంత్రానికి, ఇతర స్వాతంత్రాలకి ప్రాణం అది. 19(1) ఈ వాక్ స్వాతంత్రం సహా అన్ని స్వాతంత్రాలు 19(1)(a) వాక్ స్వాతంత్రం, మిగతావన్నీ ప్రస్తావించారు. కానీ మొదటి రాజ్యాంగ సవరణ, తొలి రాజ్యాంగ సవరణ చాలామందికి ఈ విషయం తెలియకపోవచ్చు. 1951లో వచ్చింది. ఏ అంబేద్కర్ అయితే రాజ్యాంగ నిర్మాతో, ఏ నెహ్రూ అయితే రాజ్యాంగ వ్యవస్థల రూపకల్పన చేశారో ప్రధానమంత్రిగా, ఆ ఇద్దరు బాధ్యత తీసుకుని ఉండగా అంబేద్కర్ రూపకల్పన చేశారు మొదటి రాజ్యాంగ సవరణ, ఫస్ట్ అమెండ్మెంట్. ఏమిటది? ఈవేళటి 19, 2, 3, 4, 5, 6 తొలిసారిగా హేతుబద్ధమైన పరిమితులు, రీజనబుల్ రెస్ట్రిక్షన్స్, దాన్ని తొలి రాజ్యాంగ సవరణలో ఏర్పాటు చేశారు. చాలా లోతైన ఆలోచనతో. ఓ పక్కన స్వేచ్ఛ కావాలి, ఏ స్వేచ్ఛ కూడా విశృంఖలమైనది కాదు, అపరిమితమైనది కాదు, దానికి హేతుబద్ధమైన పరిమితులు ఉండాలి. ప్రజాస్వామ్యం దెబ్బతినకూడదు, జనహితం దెబ్బతినకూడదు, రెంటికి మధ్య సమతూకాన్ని పాటించాలి. ఆ లక్ష్యంతో 8 అంశాలను తొలి రాజ్యాంగ సవరణలో దేశ సమగ్రత గురించి లేదు. తొలి రాజ్యాంగం, తొలి ప్రతిలు మొదట మనం ఆమోదించిన రాజ్యాంగంలో. అలాగే దేశ సార్వభౌమత్వాన్ని గురించి లేదు, విదేశాలతో సంబంధాలను గురించి లేదు, శాంతి భద్రతను గురించి లేదు. కేవలం అశ్లీలత, కోర్టు సంబంధించిన విషయాలు మాత్రం చోటు చేసుకున్నాయి. కానీ తొలిసారిగా ఈ రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ అన్న దాంతో చాలా హేతుబద్ధమైన పరిమితులు 8 అంశాలను జోడించారు. ఇప్పటికి కూడా మనకు ప్రామాణికమైన అవే. మన న్యాయస్థానాల్లో ఎన్నో లోపాలు ఉండొచ్చు, కానీ నిరంతరం ఈ రీజనబుల్ రెస్ట్రిక్షన్స్, హేతుబద్ధమైన పరిమితుల్ని ఎప్పుడూ కూడా కోర్టు గౌరవించి నిరంతరం దాని సరైన సూచనలు, మార్గాన్ని చూపెట్టే ప్రయత్నం చేసింది. ఇది సెటిల్డ్ కాన్స్టిట్యూషనల్ లా ఆఫ్ ద కంట్రీ. ఇందుకు ప్రభుత్వాన్ని, చట్టసభల్ని, న్యాయ వ్యవస్థని మనం మనసారా గౌరవించాలి, అభినందించాలి. చాలా దేశాల్లో హేతుబద్ధమైన పరిమితులు లేకపోయేసరికి అమెరికా లాంటి దేశాల్లో నిర్నిబంధమైన అబ్సల్యూట్ ఫ్రీడమ్ ఉందన్న ఒక భావన ఉంది. అందుకని ఏం చేసినా, ఉదాహరణకి వాళ్ళ దేశ జాతీయ పతాకాన్ని కాల్చివేస్తే భావ ప్రకటనలో భాగంగా ఏం చేయకూడదని చెప్పన్నారు. వాళ్ళ దేశ రాజ్యాంగాన్ని ముక్కలు చేస్తే, మంట పెడితే, లేకపోతే వాళ్ళ జెండాని, దేశ జాతీయ జెండాను కాల్చేస్తే అది పూర్తిగా వాళ్ళకి హక్కు ఉందన్నారు. చాలా విచిత్రమైనటువంటి అన్వయం, వ్యాఖ్య. అలాగే ఇటీవల కాలంలో మీరు చూడండి, ఇతర ప్రాథమిక హక్కుల విషయానికి వస్తే వాక్ స్వాతంత్రం కాకుండా చాలా దేశాల్లో టెర్రరిజం నేరాలు జరిగినప్పుడు, దారుణమైన ఘాతుకమైన ఉగ్రవాద చర్యలు జరిగినప్పుడు పత్రికల్లో మనం చూస్తుంటాం అడపదడప. ఫలానా వాడు
రాడికలైజ్ అయినాడు, ఉగ్రవాద చర్యలకు పాల్పడే అవకాశం ఉందని గుర్తించి అనుమానించి నిఘా వేశారు, కానీ ఏం చేయలేకపోయినారు. చివరికి వాడు అలా చేశాడు, ఇంతమంది ప్రాణాలు పోయినాయని చెప్తున్నారు. మన దేశంలో హేతుబద్ధమైన పరిమితులు ఉండబట్టే ప్రివెంటివ్ డిటెన్షన్ లా, మొదట్లో మీసా అన్నాం, ఎమర్జెన్సీలో దుర్వినియోగం జరిగింది, తర్వాత నేషనల్ సెక్యూరిటీ యాక్ట్, కానీ విధిగా ఒక అడ్వైజరీ బోర్డు పెంచి ఒక హైకోర్టు న్యాయమూర్తి పరిధిలో 3 వారాల లోపల వారికి పంపించాలి, 7 వారాల లోపల వాళ్ళు ఖరారు చేయాలి, లేకపోతే నిర్బంధం చెల్లదు. అంటే దేశ భద్రతని, సమాజహితాన్ని కాపాడడం, అదే సమయంలో స్వేచ్ఛక సంఖ్యలు లేకుండా ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛను గౌరవించడం, దానికి న్యాయ వ్యవస్థగా ఆ పెద్దపీట వేయడం, ఇది చాలా హేతుబద్ధమైన చర్య. లేకపోతే దేశ నిర్మాణం సాధ్యమయ్యేది కాదు, దేశ సమైక్యత సాధ్యమయ్యేది కాదు, సమాజంలో సామరస్యత సాధ్యమయ్యేది కాదు. వాక్ స్వాతంత్రం ఆ తర్వాత పరిణామాలను మనం చూస్తే, ముఖ్యంగా ఇటీవల కాలంలో ఈ సోషల్ మీడియా ఎప్పుడైతే పెద్ద ఎత్తున వచ్చినాయో, డిజిటల్ మీడియా ఎప్పుడైతే వచ్చినాయో, పూర్వం పత్రికలు ఉన్నప్పుడు సులభంగా ఉండేది. విజయబాబు లాంటి వారు అక్కడ ఒక ఫిల్టర్గా ఉండేవారు. ఎవరో ఒకళ్ళు అవాకులు చవాకులు మాట్లాడినా కూడా ఏది సమాజహితాన్ని కాంక్షించేది, ఏది మర్యాదపూర్వకమైనది, సభ్యతా సంస్కారాలు ఉన్నది, ఏది హేతుబద్ధమైనది, ఏది కాదని చెప్పని ఒక ఫిల్టర్ ఉండేది. వారి భావజాలం రాజకీయంగా ఏదైనా ఉండొచ్చు, కానీ చర్చలో గౌరవప్రదమైన ప్రమాణాల కోసం ఒక పద్ధతి ఉండేది. ఇప్పుడు సోషల్ మీడియా, డిజిటల్ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఏ ఒక్కరు అదుపు చేయలేరు. క్షణంలో ఏ మనిషి పురిలో ఏ బుద్ధి పుట్టినా కూడా దాన్ని ప్రపంచం మొత్తానికి పంపించే శక్తిని ఆధునిక సాంకేతిక విజ్ఞానం ఇచ్చింది. ఒక రకంగా ఇది గొప్ప శక్తి, డెమోక్రటైజ్ చేసింది, ప్రజాస్వామికీకరణ జరిగింది మన భావాలను పంచుకోవటంలో, ఖర్చు లేకుండా ఎవరికైనా చెప్పచ్చు. కానీ సమస్య ఏమిటి? ఈ సోషల్ మీడియా యుగంలో ఒక ఐన్స్టైన్ చెప్పింది, ఒక పరమ మూర్ఖుడు చెప్పింది, రెండు సమానం అయిపోతున్నాయి. కానీ ఐన్స్టైను పరమ మూర్ఖుడు ఏనాటికి సమానం కాజాలరు. ఇద్దరూ స్వయం పాలనకు అర్హులు, ఇద్దరూ హుందాతనానికి అర్హులు, కానీ ఇద్దరూ సమానులు కాజాలరు. ఈ విషయంలో మనకు చాలా స్పష్టత ఉండాలి. ఒక మహాత్మా గాంధీ మాటలు, ఒక ద్వేషాన్ని నింపుకున్నటువంటి మూర్ఖుడి మాటలు సమానం ఎట్లవుతాయి? అప్పుడు సమాజం ఇంకేం బతుకుతుంది? ప్రజాస్వామికీకరణ వేరు, విజ్ఞతని, విద్వత్తుని, సమాజహితాన్ని గౌరవించటం, మూర్ఖత్వాన్ని, సంకుచితత్వాన్ని, ద్వేషాన్ని ఖండించటం, ఆ శక్తి సమాజానికి లేకపోతే ఆ సమాజం బతకదు. ఆ నేపథ్యంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 సంవత్సరంలో తీసుకొచ్చినప్పుడు 66A అధికరణాన్ని తీసుకొచ్చారు. ఎన్నాయన్స్, ఇన్కన్వీనియన్స్ ఆర్ ఇన్సల్ట్. మీరు సోషల్ మీడియాలో కానీ డిజిటల్గా కానీ ఇతరులకి ఎన్నాయన్స్ కానీ, ఇన్కన్వీనియన్స్ కానీ, అసౌకర్యం కానీ, విసుగు కానీ, అవమానం కానీ కలిగితే, అఫెన్సివ్ మెనసింగ్ పోస్ట్స్, అభ్యంతరకరంగా, అగ్రెసివ్గా, దూకుడుగా బాధించే రీతిలో ఉన్నట్టయితే వాటిని తీసేయొచ్చు, తీసేసే అధికారం ప్రభుత్వానికి ఉన్నది అని పెడితే కోర్టు 2015లో కొట్టేసింది. ఎందుకంటే నిర్దిష్టంగా మీ అధికారానికి పరిమితులు నిర్వచించకుండా స్వేచ్ఛకు సంకెళ్ళు వేస్తున్నారన్న భావంతో 2015లో శ్రేయా సింఘల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో కొట్టేసింది. దాని పర్యవసానం 69A వచ్చింది. దానిలో ఏమన్నారు? ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో ఏమన్నా కంటెంట్ ఉన్నట్టయితే, వివిధ కారణాల వల్ల ఆ కంటెంట్ ప్రజలకి చేరకుండా ఆపాల్సిన అవసరం ఉన్నట్టయితే, దాన్ని ఆపే అధికారం రాజ్యాంగబద్ధమైనటువంటి ఈ రీజనబుల్ రెస్ట్రిక్షన్స్కు లోబడి అధికారం ఉన్నది అని చెప్పన్నారు. దాన్ని న్యాయస్థానాలు ఆమోదించినాయి. ఆ అధికారం ఉన్నది, రాజ్యాంగబద్ధమైన ఆ సంఖ్యలకు లోబడి, పరిమితులకు లోబడి అని చెప్పాను. దాంతోపాటు 2021లో ఐటీ రూల్స్ని ఏర్పాటు చేశారు. దానిలో 3 లేయర్డ్ కంటెంట్ రివ్యూ, అంటే అభ్యంతరకరమైన ఉన్నట్టయితే ముందు ఆ ప్లాట్ఫామ్ వారే ముందు దాన్ని తొలగించాలి. అంతర్గతంగా గ్రీవెన్స్ రిడ్రెస్లు ఎవరైనా కనుక వారి దృష్టి తీసుకొచ్చినట్టయితే పరిశీలించి తొలగించాలి. వారు చేయకపోతే వారికి ఆంబుడ్స్మన్ లాంటి వ్యవస్థని స్వతంత్రంగా ఒక న్యాయమూర్తినో ఒక నిపుణులను పెట్టుకుని ఆ సంస్థ వారి చేతికి ఇవ్వాలి అప్పీల్. అది కాకపోతే ప్రభుత్వానికి, అది కూడా తర్వాత వచ్చిన నిబంధనల ప్రకారం ఒక జాయింట్ సెక్రటరీ లేదా డైరెక్టర్ స్థాయి అధికారి దాన్ని ఆపవచ్చు అని చెప్పినది. ప్రస్తుతం అది అమలు అవుతోంది. ఈ నేపథ్యంలో ఈవేళ స్వేచ్ఛని మనం అందరం కాంక్షిస్తున్నాం.
స్వేచ్ఛకి నిర్హేతుకమైన పరిమితుల్ని మనం అందరం వ్యతిరేకిస్తాం. అప్పుడు ప్రజాస్వామ్యం ఉండదు. ఇందాక విజయబాబు గారు చెప్పినట్టుగా మార్క్ ట్వేన్ చెప్పినా, లేకపోతే ఆర్వెల్ చెప్పినా, బెంజమిన్ ఫ్రాంక్లిన్ చెప్పినా, మరొకళ్ళు చెప్పినా కూడా ప్రపంచంలో ప్రజాస్వామ్యాన్ని ప్రేమించే ప్రతి ఒక్కళ్ళు వాక్ స్వాతంత్రాన్ని 100% బలపరిచారు. నువ్వు చెప్పేది నాకు ఇష్టం లేకపోవచ్చు, నన్ను నువ్వు వ్యతిరేకించవచ్చు, కానీ నన్ను వ్యతిరేకించే నీ హక్కుని నా ప్రాణవడ్డీ కాపాడుతానన్నాడు ఎడ్మండ్ బర్క్. వాళ్ళు చెప్పేది మనకి ఇష్టం లేవక్కర్లా, ఇష్టమైనదే వినట్టయితే వాక్ స్వాతంత్రం కాదు అది. కానీ ఇది సమాజ హితానికి ప్రతిబంధకమైనట్లయితే, దేశ సమగ్రత భంగం అయితే, విద్వేషాన్ని రెచ్చగొట్టితే, నిర్దిష్టమైనటువంటి చెడు జరిగే ప్రమాదం అన్నట్లయితే ఖచ్చితంగా దాన్ని అదుపు చేయాలి. ఆ నేపథ్యంలో ముగించే ముందు నా దృష్టికి నాకు మనసులో ఉన్న కొన్ని భావాలు క్లుప్తంగా పంచుకుంటాను. మొట్టమొదటిది, ద్వేషాన్ని హింసని ప్రేరేపిస్తే దాన్ని ఆపాలి. రాజ్యాంగం స్పష్టంగా చెప్తోంది. శాంతి భద్రతకి విఘాతం కలిగితే ఆపాలని చెప్పిన విషయంలో దాన్ని అన్వయించవచ్చు, ఇబ్బంది లేదు. కానీ తప్పుడు సమాచారం 10 మందికి పంపించినట్టయితే దానివల్ల నిర్దిష్టమైనటువంటి హాని ప్రజాహితానికి తలగెట్టితే కేవలం తప్పుడు సమాచారం చాలదు, నిర్దిష్టమైన హాని. ఉదాహరణకు చెప్తాను. మనకు పోలియో వ్యాక్సిన్లు వాడతాం. పోలియో వ్యాధిని మనం అంతరింప చేయగలిగాం చాలా మేరకు. ఎంఎంఆర్ వ్యాక్సిన్ వాడుతున్నాం, డిపిటీ వ్యాక్సిన్ వాడుతున్నాం, హెపటైటిస్ బి వ్యాక్సిన్ వాడుతున్నాం, హెచ్పివి వ్యాక్సిన్ మహిళలకి సర్వైకల్ క్యాన్సర్ రాకుండా వాడుతున్నాం. ఎవరన్నా ఏమీ తెలియకుండా ఈ వ్యాక్సిన్లు తీసుకుంటే ప్రాణం పోతుంది, లేకపోతే పిల్లలు పుట్టలేదు, మరొకటి అవుతుంది, ఏదో అబద్ధాలు ప్రచారం చేసి సమాజానికి హానికి తలపెట్టారనుకోండి, అది ఖచ్చితంగా ఒక నిర్దిష్టమైన ఒక డెఫినిటివ్ హామ్ సమాజానికి కలుగుతుంది. దాన్ని మనం ఊరుకోవాల్సిందేనా? అది కూడా వాక్ స్వాతంత్రం అవుతుందా? నా దృష్టిలో కాదు. అందులో వైద్యం చదివిన వాడిగా, ఆరోగ్యం అంటే చాలా కీలకంగా భావించేవాడిగా, నిర్దిష్టమైనది కేవలం శాస్త్రానికి వ్యతిరేకంగా పోవటం కాదు, మీ తప్పుడు ప్రచారం వల్ల సమాజానికి నిర్దిష్టమైన హాని ఉన్నట్టయితే ఖచ్చితంగా దాన్ని అదుపు చేసే అవకాశం ఉండాలి. మూడోది ఇంకా కష్టమైనది. నోటికొచ్చినట్టు విజయబాబు గారు సోషల్ మీడియాలో మీరు ఏం చెప్పారో అవసరం లేదు, అమ్మ బోతులు తిడుతున్నారు కొన్ని సందర్భాలు. హిందీలో గాలి అంటారు కదా, గాలి మామూలు కాదు, అసలు ఏమి సందర్భం లేదు. విమర్శ వేరు, చర్చ వేరు. విమర్శలో కొన్ని సందర్భాల్లో కొంచెం నిష్ఠుర పదాలు వాడడం తప్పుగానే అది వేరు, కానీ బూతులు తిట్టడం వేరు, సైబర్ బుల్లింగ్ వేరు. ఫ్రాన్స్లో ఉదాహరణకి అలాంటి వాటికి జైలు శిక్ష వేసే ఏర్పాట్లు చేశారు. మన దేశంలో మన న్యాయ వ్యవస్థ ప్రస్తుతం ఉన్న తీరులో ఇన్ని కోట్ల కేసులు పెండింగ్గా ఉన్నప్పుడు నా దృష్టిలో అది పనికిరాదు. ఊరికే కాగితంలో చట్టం పెట్టుకున్న ఉపయోగం లేదు. కాబట్టి వెంటనే ఆపటంతో పాటు, అలాంటివి ప్లాట్ఫామ్ నుంచి తీసేయడంతో పాటు, విధిగా తీసే ఏర్పాటు చేయడంతో పాటు, కొంతకాలం పాటు 6 నెలల పాటు, సంవత్సరం పాటు ఆ నేరాన్ని మొదటిసారి రెండోసారి మీకు ఆ సోషల్ మీడియాకి యాక్సెస్ ప్రొహిబిట్ చేయవచ్చున. దాన్ని తప్పుకోకుండా మల్టిపుల్ అకౌంట్స్, ఒక మనిషే 10-15 అకౌంట్లు అని పేరు చెప్పడం మనకు తెలియదు. రకరకాలుగా ఏ రోజులు ఏమంటే ప్రతి చోట ఒక నిమిషంలో అకౌంట్లు ఓపెన్ చేయొచ్చు. ఒక మనిషికి ఒక అకౌంట్ ఉండేట్టుగా ఏర్పాటు చేయవచ్చున. శృతి మించితే ఒక సివిల్ పెనాల్టీ వేయవచ్చున. మళ్ళీ క్రిమినల్ కేసు అదంతా అంటే జరిగే పని కాదు. ట్రాఫిక్ అఫెన్స్ ఉంది, మీరు హెల్మెట్ పెట్టుకోలేదు, వెంటనే 1000 రూపాయలు జరిమానా వేసేయచ్చు, సివిల్ పెనాల్టీ వేసేయచ్చున. ఆ పెనాల్టీ 5,000-10,000 పడింది అనుకోండి, ఖచ్చితంగా అదుపు తగ్గుతుంది, అదుపు ఉంటుంది ఎంతో కొంత. మనం కోట్లాది మంది సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నప్పుడు వాళ్ళని మనం అదుపు చేయడం చాలా కష్టం. ఈ పద్ధతులు ఇందాక నేను సూచించిన కొంత ఆలోచన చేయొచ్చు, ఏ రకంగా చట్టం నిబంధనలు రూపొందించాలి, ఎలా అమలు చేయాలని చెప్పినది. కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, ఓ 10,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు, లేదా 1,00,000 మంది ఉన్నారు. వాళ్ళు ఇలాంటి వాటిని రీట్వీట్ చేశారనుకోండి, లేకపోతే వాళ్ళే ప్రకటించారనుకోండి, అక్కడ మరింత కఠినమైన శిక్షకు ఏర్పాటు, అక్కడ బహుశా క్రిమినల్ నేరంగా పరిగణించవచ్చు. పరిమితమైన సంఖ్యలో ఉంటారు కాబట్టి అది ఆచరణ సాధ్యంగా కనిపిస్తుంది. ఆ ప్రయత్నం చేయొచ్చు. ఎన్ని చేసినా కూడా చివరి మాట మన చేతుల్లో ఉంది చాలా తక్కువ. ఎందుకంటే సూర్యకాంతిని అట్లా అడ్డుపెట్టలేమో, టెక్నాలజీని మనం అడ్డుకోలేం. మీరు దేశంలో చట్టాలు చేసి సమర్థంగా అమలు చేసినా కూడా వాడు డల్లాస్లో చేయొచ్చు, లేకపోతే లండన్ నుంచి చేయొచ్చు. వాడిని ఎవడు ఆపగలడు? చట్టాలు దేశం లోపల వర్తిస్తే కానీ ప్రపంచానికి వర్తించవు.
అంచేతే పరిమితులు ఉన్నాయి. మరి భయంకరమైనటువంటిది ఉగ్రవాదాన్ని పెంచడం లాంటివి జరుగుతుంటే ఆ దేశాలతో మాట్లాడే తంటాలు పడవచ్చు, కానీ దీని పరిమితులు ఉన్నాయి. మౌలికమైన పరిష్కారం మన సమాజంలో ఆరోగ్యకరమైన చర్చని పెంచడం ఎట్లా, సభ్యత, సంస్కారం, విభేదించినా కూడా గౌరవప్రదంగా మర్యాదపూర్వకంగా విభేదించడం ఎట్లాగా, వాస్తవాల ఆధారంగా తార్కికంగా తన వాదన చెప్పుకోవటం ఎట్లాగా, బండబూతులు తిట్టడం కాకుండా, ఇది సమాజం నుంచి రావాలి. మరి మీడియా, మనం కూర్చున్నప్పుడు మీడియాలో చాలా సందర్భాల్లో చాలా అపరిపక్వమైన చర్చ, అదుపు తప్పిన చర్చ జరుగుతుంది, ప్రతిరోజు చూస్తాను. అందుకని నాలాంటి వాళ్ళం మీరేమనుకోవద్దు, నేను టీవీ చూడను, పత్రికలు చదవను. చాలా చాలా ఎడిటోరియల్ కాలమ్స్ కొన్ని కీలకమైనవి ఉంటాయి తప్ప ఏమైనా ఉంటే మీలాంటి వాళ్ళు చెప్తారు ఇలా జరిగిందట అని చెప్పని. తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మనసుకు చికాకు కలగటమే తప్ప మనసు సంతోషం కలిగేది కాదు. అలాగే బహిరంగ సమావేశాల్లో కీలకమైన వాళ్ళు, రాజకీయంలో ఉన్న వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ ఎంత అదుపు తప్పి మాట్లాడుతున్నారు. ఇక చట్టసభలు ఎట్లాగో వాళ్ళు మాట్లాడిన దానికి పూర్తిగా రక్షణ ఉంది, లేకపోతే ప్రజాస్వామ్యం పనిచేయదు. దాన్ని అవకాశంగా తీసుకుని ఎంత అడ్డు ఆపు లేకుండా అక్కడ మాట్లాడుతున్నారు. మరి అక్కడ వీళ్ళంతా కూడా మీడియాలోనూ బహిరంగ సమావేశాల్లోనూ చట్టసభల్లో అలా చేస్తుంటే సామాన్య ప్రజలు ఎట్లాగా మరి వాళ్ళని చూసి అనుకరించకుండా ఉంటారు. కాబట్టి సమాజంలో కీలక పాత్ర పోషించేవాళ్ళు, ప్రభావశీలమైన మనుషులు మన నోటిని అదుపు తప్పకుండా ఉపయోగించుకోకపోయినట్టయితే సమాజాన్ని నుంచి హక్కు మనకు లేదు. కాబట్టి ముందు ఫిజిషియన్ హీల్ దై సెల్ఫ్. ఈవేళ చర్చలో ఒకటి చట్టపరంగా చేయాల్సిన పనులు, నిబంధనల రూపంలో చేయాల్సిన పనులు, ఒక ఆచరణ సాధ్యమైన యంత్రాంగం. రెండోది సమాజంలో సభ్యత, సంస్కారం ఉట్టిపడేటువంటి ఆరోగ్యకరమైన హేతుబద్ధమైన చర్చను పెంచే ఏర్పాట్లు. ఈ రెంటికి కొంతైనా అంకురం పడుతుందని చెప్పి ఆశిస్తూ మరోసారి ఈ చర్చని మీరు ఏర్పాటు చేసినందుకు మనసారి అభినందిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ జయప్రకాష్ నారాయణ గారు. జయప్రకాష్ నారాయణ గారు చెప్పింది ఏంటంటే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్లో భావ ప్రకటన స్వేచ్ఛకి సంబంధించి వారు కొన్ని విషయాలు ప్రస్తావిస్తూ అది పరిధి దాటినట్లయితే దానికి ఎక్కడో ఒక చోట కనీసం అంటే సివిల్ పెనాల్టీస్ అయినా ఉండాలి అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దానికి సంబంధించి కూడా మనకి ఇక్కడ న్యాయశాస్త్ర నిపుణులు ఇద్దరు ఉన్నారు, వారి అభిప్రాయాలు కూడా తెలుసుకుందాం. అయితే జాన్ స్టూవర్ట్ మిల్ ఒక మాట చెప్తాడు, మెజారిటీ ఆఫ్ ది పీపుల్, దాదాపు ఇంచుమించు 190 మంది కూడా ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన ఏ ఒక్కరి అభిప్రాయాన్ని కూడా మనం అణిచివేయటం అనేది అది ప్రజాస్వామ్యం అనిపించుకోదని చెప్తారు. అయితే అదే క్రమంలో జర్నలిజానికి, వారి జర్నలిజం గురించి కూడా విలువలు ఎలా మారిపోయాయని, దానికోసం ఇప్పుడు మా 99 టీవీ తాపత్రయం కూడా. జర్నలిజంలో ప్రధాన సూత్రం ఏంటంటే అంటే ఆయన సంపాదకీయాలకు కూడా థామస్ బార్జ్ ఒక మాట చెప్తాడు. ఆయన కామెంట్ ఈజ్ ఫ్రీ బట్ ట్రూత్ షుడ్ బి సాక్రెడ్ అని చెప్పంటాడు. కామెంట్ ఈజ్ ఫ్రీ బట్ ట్రూత్ షుడ్ బి సాక్రెడ్. అంటే అది ఎంత స్వచ్ఛమైన ముత్యంలాగా ఉండాలి వాస్తవం అని. కానీ ఈ రోజున వాస్తవాలతో పని లేదు, మనకి ఏది తోస్తే అదే మాట్లాడేయటం అవుతూ ఉంది. అందుకని ఆ నిబంధన, ఆ నిబద్ధత ఎలా ఉండాలి ఏంటి అనేది పాలనా రంగంలో ఇప్పుడు ఇంకోటి కూడా చెప్పారు, పాలకులు దీన్ని కట్టేలు చేయాలి. కానీ పాలకులే ఈ తరహా వ్యవహారాలను ప్రోత్సహిస్తే సమాజం అవుతుందనేది కూడా మరొక ఛాలెంజ్. సో ఈ ఛాలెంజ్కి సంబంధించి పాలనా రంగంలో సుదీర్ఘకాలం పాటు అనుభవజ్ఞులైనటువంటి ప్రభాకర్ రెడ్డి గారు వారి అభిప్రాయాన్ని కూడా ఏం చెప్తారనేది విందాం. 99 టీవీని అభినందిస్తూ ఇప్పుడు మన ముందున్నటువంటి సమాజంలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఏ స్థితిలో ఉంది, అది ఎందుకుంది, ఎందుకు ఉండాలి అని ఆలోచిస్తే మన ప్రభుత్వాలు ఇప్పుడు అన్ని ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వాన్ని రన్ చేస్తారు ఒక 5 ఏళ్ల పాటు వాళ్ళకి ఇచ్చినటువంటి టైం వరకు. ఎవరిని ఎన్నుకోవాలి, ఎవరిని ఎన్నుకోకూడదు, ఏ ప్రభుత్వం సరిగా ఉంది, ఏ ప్రభుత్వం సరిగా లేదు అనేటువంటి చర్చ కామన్ మ్యాన్లో అంటే సామాన్య మానవులు జరగాలి. అది జరగాలి అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉండాలి. రాజ్యాంగంలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇచ్చినా కూడా, భావ ప్రకటనకు అవకాశం ఉన్నా కూడా దాన్ని
ఎంత ఫ్రీగా ఉంది అనేది ఆలోచించాల్సిన విషయం. సాధారణంగా ఏంటంటే ఈ రాజ్యాంగంలో ఏర్పాటు చేసినటువంటి అనేక ప్రొవిజన్స్ని అమలు చేసే టైంకి వచ్చేటప్పటికి చాలా లోపాలు అనొచ్చునేమో, కానీ లేకపోతే ఏదో రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. దిస్ ఫార్ నో ఫర్దర్ అంటారు. అంటే ఆ దిస్ ఫార్ నో ఫర్దర్ అంటే ఎక్కడికి లిమిటేషను, భావ ప్రకటనలో ఏ ఎక్కడ ఆగాలి, ఎక్కడి నుంచి ఆగకూడదు అనేది. వాడు ఇంగ్లీష్లో ఒక మాట చెప్తారు, యువర్ ఫ్రీడమ్ ఎండ్స్ వేర్ మై నోస్ బిగిన్స్ అని. ఫ్రీడమ్ అనేది ఉంటుంది, కానీ ఏది ఇంకొకరికి నష్టపడకూడదు, ఇంకొకరికి కష్టపడకూడదు, ఇంకొకరిని హాని చేయకూడదు అనేది ఒప్పుకోవాల్సిందే. కానీ ఆ పేరు పెట్టి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని అంటే భావ ప్రకటనని కంట్రోల్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి రాజ్యాంగాన్ని అమలు చేయాలి అంటే అది ఎవరు చేయాలంటే ప్రభుత్వ వ్యవస్థలు, ప్రభుత్వంలో ఉన్నటువంటి వివిధ భాగాల్ని, వివిధ అధికారాలని వాళ్ళు వాచ్ చేస్తూ ఈ భావ ప్రకటనకి పూర్తిగా సపోర్ట్ చేయాలి. కాదు, ఉదాహరణకి ఒక ప్రభుత్వమే ఉందనుకుందాం, ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళ స్థితి సెక్యూర్గా ఉండి, వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉండి, మేము బాగా సక్రమమైన పరిపాలన ఇస్తున్నాము అనేటువంటి సెక్యూరిటీ ఉంటే ఒక విధమైనటువంటి భావ ప్రకటనకి ఫ్రీడమ్ ఉంటుంది. లేదనుకోండి, కొంచెం ఇన్సెక్యూర్ ఫీలింగ్ వచ్చేసింది అనుకోండి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీకి కానీ అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి, అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది రెస్ట్రిక్షన్స్. ఇంతవరకు పలానా అతను తప్పు మాట్లాడుతున్నాడు, పలానా అతను మమ్మల్ని క్రిటిసైజ్ చేస్తున్నాడు, పలానా అతన్ని ఆపండి, పలానా సంఘం కానీ పలానా పార్టీ కానీ. అంటే మా ఇన్సెక్యూరిటీ వల్ల మీ ఫ్రీడమ్ తగ్గిపోతుంది అన్నమాట. ఇది జరగకూడదు. ఉదాహరణకి లండన్లో హైడ్ పార్క్ అని ఒకటి ఉంటుంది. హైడ్ పార్క్లో ఎవరైనా ఏమైనా మాట్లాడవచ్చు. అంటే అక్కడ లిమిట్లెస్ అనమాట, అంటే ఏ రెస్ట్రిక్షన్స్ ఉండవు. యూ కెన్ ఎక్స్ప్రెస్ వాట్ ఎవర్ యూ ఫాండ్. మనకు అలాంటి హైడ్ పార్కులు లేవు. కానీ మన దగ్గర హైడ్ పార్కు లేకపోయినా కూడా ఇప్పుడు అదృష్టమో దురదృష్టమో ఈ పబ్లిక్ మన ఈ ఐటీ వల్ల అనేక రకాలైనటువంటి అవకాశాలు వస్తున్నాయి. యూ కెన్ ఒక టీవీలో కానీ మాట్లాడవచ్చు, లేకపోతే రకరకాల వాట్సాప్, ఫేస్బుక్, దిస్ దట్ అని ఏదేటో ఉన్నాయి. దేంట్లో అయినా కూడా యూ కెన్ పుట్ యువర్ ఒపీనియన్. అది ఎంత స్ప్రెడ్ అవుతుంది, అది ఎంత నష్టం కలుగుతుంది అనేది మన ప్రభుత్వానికి ఎప్పుడూ అదొక ఆలోచన ఉంటుంది. ఇది ఆపుదాము అంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు క్రిటిసైజ్ చేసినా కూడా పర్వాలేదు అనేటువంటి స్టేజ్ ఉన్నంత వరకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కి లోటు ఉండదు. కానీ ఎప్పుడైతే ప్రభుత్వం ఇన్సెక్యూర్గా ఫీల్ అయిపోయి వాళ్ళు మాట్లాడే దానికి, ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఓటు చాలా ఇంపార్టెంట్. ఓటు ఎవరికి వేస్తాము? మనకు నమ్మకం ఉన్న వాళ్ళకి వేస్తాం. ఆ నమ్మకం ఎవరిపైన ఉంటుంది? వాళ్ళు చేసిన మంచి పనులు కానీ, వాళ్ళకు ఉన్నటువంటి పూర్వ చరిత్ర కానీ, వాళ్ళు ఇంతకుముందు వాళ్ళు తీసుకున్న డెసిషన్స్ పైన కానీ ప్రజలకి ఒక అభిప్రాయం ఏర్పడాలి. ఆ అభిప్రాయం ఏర్పడినప్పుడే ఎవరికి ఓటు వేయాలని నిర్ణయిస్తారు. సో ప్రజాస్వామ్యానికి ప్రజాభిప్రాయం చాలా ఇంపార్టెంట్. ప్రజాభిప్రాయం ఎప్పుడు కలుగుతుందంటే ప్రతి ఒక్కరూ ఫ్రీగా వాళ్ళ అభిప్రాయాలను ఎక్స్ప్రెస్ చేసినప్పుడు. ఈ ఎక్స్ప్రెస్ చేసినప్పుడు అవి నీకు ఇష్టం ఉండొచ్చు, ఇష్టం లేకపోవచ్చు. కానీ మనకిష్టం లేకపోతే ఆపాలి, మనకిష్టం ఉంటే కానీ బాగుంది చప్పట్లు కొట్టాలి అనేది ఉండకూడదు. ఉదాహరణకి ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ఆల్ ట్రూత్ స్టార్ట్ యాజ్ బ్లాస్ఫమీస్. ప్రతి నిజము పాపమో లేకపోతే తప్పు లాగా స్టార్ట్ అవుతుందంట. ఎవరు కూడా నిజాన్ని బిగినింగ్లో ఒప్పుకోరు. లేదు ఎవరు నాకు క్రిటిసైజ్ చేశారనుకోండి, నిజం చెప్పారనుకోండి, ఇది 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 వెంటనే ఖండించాలి దాన్ని. ఎందుకంటే మనకు ఉన్నటువంటి స్థితిలో అది కొత్తగా కనపడుతుంది. అది దానికి నిజమే ఉండొచ్చు, ట్రూతే ఉండొచ్చు, అది పక్కాగా దానికి ఎలాంటి తప్పులు జరిగి ఉండకపోవచ్చు. కానీ అది కొత్తగా మొదలైంది కాబట్టి దాన్ని ఖండించడమే అది తప్పే అనేది సమాజంలో ఒక ఆలోచన రావడం జరుగుతూ ఉంటుంది ఎప్పుడైనా. అలా కాకుండా ఉందేమో, ఇది నిజమేమో, ఇది ఇది ఒకసారి ఆలోచించాల్సిన విషయమే అనేటువంటి ఆలోచన ఉన్నప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ బాగా ఉంటుంది. కాబట్టి మనకు ఎవరు దీన్ని అమలుపరిచే దాంట్లో ఏ విధంగా వాళ్ళ నిర్ణయం తీసుకుంటున్నారు,
అది ఆర్బిటరీగా అంటే నాకు నష్టం లేదు కాబట్టి ఇది ఆగాలి అనేటువంటి అలా చేస్తున్నారా, లేకపోతే ఆలోచించి దీనికి ఇప్పుడు మనం అనుకున్నట్లు దేశ రక్షణకో లేకపోతే సమాజంలో ఉన్నటువంటి శాంతి భద్రతలకు దానికి ఏదైనా నష్టం జరుగుతుంది, హాని జరుగుతుంది అంటే అప్పుడు చూస్తున్నామా అనేది. సో ఈ థిన్ లైన్ ఆఫ్ డిఫరెన్స్ మనకు నచ్చింది చెప్పలేదు కాబట్టి ఇది ఆపాలి, లేదు దీనివల్ల నాకు తెలిసి నష్టం జరుగుతుంది సమాజానికో శాంతి భద్రతలకో దేశ రక్షణకో అనుకుంటే అప్పుడు ఆపడమా అనేది క్లారిటీ ఉన్నప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ నిజంగానే అమల్లోకి వస్తుంది. కానీ చాలా సమయాలలో నాకు తెలిసింది ఎప్పుడైతే ప్రభుత్వాలు కొంచెం అన్సర్టనిటీగా ఉండి వాళ్ళకి సెక్యూర్ ఫీలింగ్ లేకుండా పోతే అప్పుడు స్టార్ట్ అవుతుంది అన్నమాట ఈ సపరేషన్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. అది ఎలా ఆపాలి, అది న్యాయస్థానాలు ఆపుతాయా, లేకపోతే పత్రికలు ఆపుతాయా, లేకపోతే వేరే మీడియా ఆపుతుందా, ఎట్లా అనేది చాలా ప్రాముఖ్యత ఉంటుందన్నమాట. అంటే ప్రజాభిప్రాయం ఏర్పడేదానికి దారి చూపకుండా దాన్ని ఆపే ప్రయత్నం చేసేటువంటి ప్రభుత్వాలని దాన్ని పక్కన పెట్టే అవకాశం ఏదైనా ఉందా? ఎందుకంటే ప్రజాభిప్రాయం ఏర్పడాలి అంటే ప్రజలందరూ ఫ్రీగా మాట్లాడాలి, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని ఉపయోగించుకోవాలి. సో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని సంపూర్ణంగా అంటే లిమిటేషన్స్ ఏవో ఉన్నాయి కానీ సంపూర్ణంగా ప్రజలకి చెందిన రోజున ప్రజాస్వామ్యం బాగుపడుతుంది. ప్రజల అభిప్రాయం బట్టి ప్రభుత్వాలు ఏర్పడతాయి, ప్రజల అభిప్రాయాలు బట్టి ఓట్లు వేస్తారు. అది జరుగుతుందా, అది యుటోపియన్ అంటారు. అంటే అది ఐడియలిస్టిక్గా అవుతుందా కాదా అనేది ఆ ప్రభుత్వాలకు కానీ ఆ సమాజానికి కానీ ఆ దేశానికి కానీ ఉంటుందని చెప్పి నేను నమ్ముతూ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని ప్రజాస్వామ్య పటిష్టతకు ఉపయోగించినంత వరకు అది మంచిది, అది ఉండాలి, దానికి అందరూ సపోర్ట్ చేయాలి. ఏ సెగ్మెంట్ అయినా కూడా సమాజంలో దానికి ప్రయత్నం చేస్తే మనకి భవిష్యత్తులో అంటే మనకి ఇంకా మిగతా ఇంగ్లాండు అమెరికా వాళ్ళతో చేస్తే మనది ఇన్ఫెంట్ డెమోక్రసీ అంటుంటారు. మనకు 75 సంవత్సరాలే, వాళ్ళు 250 సంవత్సరాలు 800 సంవత్సరాలు ప్రజాస్వామ్యంలో ఆ లెవెల్కి మనం ముందే మన ప్రజాస్వామ్యం గట్టిపడాలంటే ఇప్పటికే మనకి మంచి పేరుంది మన ఇండియాలో, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యానికి. మిగతా చోట అన్ని డిక్టేటర్షిప్లు అయిపోయినాయి, ఇంకో రకరకాలు అయిపోయినాయి, కానీ మనం కాలేదు. కాబట్టి ఇంకా భవిష్యత్తులో ఇంకా మెచ్యూర్ డెమోక్రసీ కావాలి అంటే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇవన్నింటికి ఇంకా ఎక్కువ లిమిట్ లేకుండా ఉండాలి. అది ఉపయోగపడేటట్లు ఉండాలి. ప్రజాస్వామ్యంలో మంచి ప్రభుత్వాలు ఏర్పడాలి అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఈజ్ ది బెస్ట్ థింగ్ అని నేను నమ్ముతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ప్రభాకర్ రెడ్డి గారు. ప్రభాకర్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే సప్రెషన్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అది ప్రభుత్వాలకు మంచిది కాదని. అంటే ప్రజల అభిప్రాయాన్ని చూసి ప్రభుత్వం ఎప్పుడైతే భయపడుతుందో ఆ భయం అనేటువంటిది ప్రజాస్వామ్యాన్ని అణచివేతకి ఒక సంకేతంగా భావించాలి అని చెప్పని అంటారు. సో ఈ సప్రెషన్ అనేటువంటిది దానికి కూడా ఎంత పరిధి అంటే మితిమీరినటువంటి పరిస్థితుల్లోనా లేదు అసలు మాట్లాడడానికి వీలు లేదనేటువంటి ఒక అండర్ ది గైజ్ ఆఫ్ డెమోక్రసీ ఆటోక్రసీ అనే దాన్ని ఏమన్నా తెర మీదకి వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రజలు దాన్ని విమర్శించేదానికి దేనికోసమైనా కూడా వాళ్ళు సిద్ధపడతారు. మన ఇండిపెండెన్స్ అనేటువంటి ఫ్రీడమ్ ఆఫ్ ఇది కూడా అక్కడి నుంచే మొదలైందని కూడా చెప్పచ్చు. సో దాని మీద ఎలా ఉంటుంది ఏంటనే దాని మీద మంగారి రాజేందర్ గారు ఆయన మంచి కవి, స్వతహాగా లాకి సంబంధించి అనేకమైనటువంటి అసంఖ్యాకమైనటువంటి వ్యాసాలు రాశారు, అద్భుతమైనటువంటి తీర్పులు ఇచ్చారు. తర్వాత ఆయన హీఈస్ ఎ మల్టీఫాసెటెడ్ పర్సనాలిటీ, ముఖ్యంగా మానవతావాది. అందుకని ఆయన ఒపీనియన్స్ ఎలా ఉంటాయనేది కూడా తెలుసుకుందాం. సో మీ ఒపీనియన్స్ సప్రెషన్ ఆఫ్ ద ఎక్స్ప్రెషనా లేదు అంటే ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది ఇదా కాదు అన్నట్లయితే ఈ రెండింటికి ఏమైనా మధ్యలో ఒక బ్యాలెన్స్ ఉండాలా? తర్వాత ఇందాక జయప్రకాష్ నారాయణ గారు చెప్పినట్టుగా ఏదైనా దీనికి ఒక సివిల్ పనిష్మెంట్ కానీ క్రిమినల్ పనిష్మెంట్ కానీ ఉండాల్సినటువంటి అవసరం ఉందా? ఆర్ అదర్వైజ్ సెల్ఫ్ డిసిప్లినా? ముందుగా సమావేశంలో ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం. అట్లాగే విజయబాబు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ సమావేశానికి రమ్మని నన్ను ఆహ్వానించింది ఆయన. ఒక మీడియా సంస్థ స్వేచ్ఛ గురించి, భావ ప్రకటన స్వేచ్ఛ గురించి
మాట్లాడడము, దాని గురించి ఒక కాంక్లేవ్ అనేటువంటిది ఏర్పాటు చేయడము. నిజంగా ఈ కాలంలో స్వేచ్ఛ అనేది ఉందా, స్వేచ్ఛకి ఎన్ని పరిమితులు ఉన్నాయి, ఎట్లా ఉంది అనేటువంటి కొట్టుమిట్టాడుతున్నటువంటి దశలో అంటే డిసెంట్కి ఉన్న స్వేచ్ఛకి మధ్యన ఎట్లా ఉంది అంటే ఒక డిసెంట్ అనే దాన్ని కూడాను భావ ప్రకటన స్వేచ్ఛగా స్వీకరించే పరిస్థితి ఉందా, డిసెంట్ని కూడాను ఒక తీవ్రవాదంగా పరిగణిస్తున్నటువంటి దశలోపట మనం ఉన్నాం. మామూలుగా ఒక వ్యక్తికి కానీ, ఒక క్యారికేచర్ కానీ, ఒక బొమ్మ కానీ, లేదా ఒక అభిప్రాయాన్ని కానీ వ్యక్తపరిస్తే అతను అర్బన్ నెక్స్లైట్ అనో లేకపోతే ఇంకేదనో ఒక ముద్ర వేసేటువంటి పరిస్థితులు ఇప్పుడు దేశంలో ఏర్పడినాయి. అంటే ఏది మాట్లాడినా కూడా వాళ్ళ మనోభావాలు దెబ్బతింటున్నటువంటి పరిస్థితుల మనం ఈరోజు భావ ప్రకటన స్వేచ్ఛ గురించి, దాని పరిమితుల గురించి, దాని సవాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇంతకుముందు జయప్రకాష్ నారాయణ గారు చెప్పారు, ఏది అమెండ్మెంట్స్ ఎట్లా వచ్చాయి, ఆర్టికల్ 19కి ఏ రకంగా అది మార్పులు చెందింది, మార్పులు చెందడానికి కారణం ఏమిటి అనేటువంటి విషయాలు వచ్చాయి. దాని గురించి కూడా ఏంటంటే మొట్టమొదటి మనకి ఎలాంటి పరిమితులు లేవు, ఎలాంటి రిస్ట్రిక్షన్స్ అనేటువంటివి లేవు. కాన్స్టిట్యూషన్ వచ్చినప్పుడు మొట్టమొదటిగా రమేష్ థాపర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ కేసులో ఏం జరిగింది అంటే ఒక లెఫ్ట్ వింగ్కి సంబంధించినటువంటి పత్రిక సర్క్యులేషన్ని బ్యాన్ చేసింది ప్రభుత్వం. దాన్ని కోర్టు ఇది సరైనది కాదు అని స్ట్రక్ డౌన్ చేశారు. అది మొదటి తీర్పు. రెండవ తీర్పు బ్రిజ్భూషణ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఢిల్లీ. ఆ కేసులో రైట్ లీనింగ్ పబ్లికేషన్ ఆర్గనైజర్ని సర్క్యులేషన్ని బ్యాన్ చేసింది ప్రభుత్వం. అప్పుడు ఇమ్మీడియట్గా కోర్టు అలా స్ట్రక్ డౌన్ చేసేసింది దానివల్ల అప్పుడు ప్రభుత్వం ఏం ఆలోచించిందంటే దీంట్లో మార్పులు తీసుకురావాల్సినటువంటి అవసరము, రెస్ట్రిక్షన్స్ పరిమితులు పెట్టాల్సినటువంటి అవసరము ఉంది అని ప్రభుత్వం భావించి మొట్టమొదటిసారిగా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేటువంటిది జరిగింది. అది 1951లో జరిగి 1902 ప్రకారంగా కొన్ని రెస్ట్రిక్షన్స్ ఏర్పాటు చేశారు. అంటే దాంట్లో ఏమన్నారంటే పబ్లిక్ ఆర్డర్ అనే పదాన్ని ఉపయోగించారు. ఇన్సైట్మెంట్ టు అన్ అఫెన్స్ అంటే ఒక నేరాన్ని ప్రోత్సహించే రకంగా ఉంటే అని చెప్పారు. తర్వాత మూడోది ఏమన్నారు, ఫ్రెండ్లీ రిలేషన్స్ విత్ ద స్టేట్స్ అనే మూడు విషయాల లోపల రెస్ట్రిక్షన్స్ అనేటువంటివి ఉండాలి అన్నారు. ఈ రెస్ట్రిక్షన్స్ అనేది ఉన్నప్పుడు ఆ తర్వాత అంటే ఓవర్త్రో ది స్టేట్ అనేది, తర్వాత సెక్యూరిటీ ఆఫ్ ది స్టేట్ అనేది ఇవి కూడా ఇంపార్టెంట్ అయిపోయినవి. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక 1963 లోపల కూడా మళ్ళీ ఒక అమెండ్మెంట్ అనేది వచ్చింది. ఆ అమెండ్మెంట్ 1960లో ఎర్లీ 1960 లోపల చైనాకి భారతదేశానికి యుద్ధం జరుగుతున్న దశలోపట మన మద్రాస్ రాష్ట్రం లోపల డిఎంకే పార్టీ మాకు సెపరేట్ రాష్ట్రం కావాలి అనేటువంటి ఒక అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. అది అన్నాదురై గారు వ్యక్తపరిచారు. ఆ తర్వాత ఆయన దాన్ని ఉపసంహరించుకున్నారు. అప్పుడు ప్రభుత్వం ఏం ఆలోచించిందంటే దీనికి రిస్ట్రిక్షన్స్ చాలా అవసరము, భావ ప్రకటన స్వేచ్ఛ అనేది పరిధిని దాటిపోతుంది, ఇట్లా వేరే దేశం కూడా రావాలనేటువంటి అభిప్రాయాలు ఏర్పడుతున్నాయి అన్నారు. అందుకోసం అప్పుడు ఏమన్నారంటే సావరెనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా అనేది కూడా పరిమితుల్లోపటి ఒక పరిమితిగా దాన్ని తీసుకొచ్చారు. ఈ రెండింటి వల్ల ఈ భావ ప్రకటన స్వేచ్ఛకి రిస్ట్రిక్షన్స్ అనేటువంటివి వచ్చాయి. ఈ రిస్ట్రిక్షన్స్ వచ్చినప్పుడు కూడా ఏమైపోయింది, ఈ రిస్ట్రిక్షన్స్కి పక్కన రీజనబుల్ అనే పదాన్ని చేర్చాలి అని చెప్పేసి ఒక ఎంపీ గారు, ఆయన పేరేంటంటే పండిట్ ఠాకూర్ దాస్ భార్గవ, రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ అని పెట్టాలి, మామూలుగా రిస్ట్రిక్షన్స్ అని పెడితే సరిపోతున్నారు. ఆ రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ పెట్టడం వల్ల ఏమైపోయిందంటే అప్పుడు కోర్టు యొక్క జ్యుడిషియల్ రివ్యూ అనేటువంటిది వచ్చింది. ప్రభుత్వం ఏర్పరిచినటువంటి పరిమితులు ఏవైతే ఉన్నాయో అవి రీజనబులా కాదా, అది రీజనబుల్ అయితే ఎట్లా ఉంటుంది అనే దానికి పరిమితులు అనేటువంటివి వచ్చాయి. కాబట్టి ఈ రెండింటి తర్వాత మళ్ళీ ఒక అమెండ్మెంట్ కూడా వచ్చింది. అది 44th అమెండ్మెంట్ 1978లో వచ్చింది. ఆ 78లో ఏంటంటే రైట్ టు ప్రాపర్టీ అనేటువంటిది అంతకుముందు మన దీంట్లో ఉండేది, ఆర్టికల్ 19లో ఉండేది, దాన్ని తొలగించారు. ఈ మూడు తొలగించేసిన తర్వాత ఇప్పుడు మనకి రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఆ రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ దేనికి ఏమేమి ఉన్నాయి అంటే నెంబర్ 1 సావరెనిటీ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా, నెంబర్ 2 సెక్యూరిటీ ఆఫ్ ది స్టేట్, 3 ఫ్రెండ్లీ రిలేషన్స్ విత్ ద ఫారెన్ స్టేట్, పబ్లిక్ ఆర్డర్, డీసెన్సీ ఆఫ్ మొరాలిటీ, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ యాక్ట్, డిఫమేషన్, ఇన్సైట్మెంట్ ఆఫ్ అఫెన్స్. ఇవన్నీ కూడా రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ అనేటువంటివి వచ్చాయి. ఈ రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమిటి పరిస్థితి అన్నప్పుడు మామూలుగా ఒక పాట పాడిన, ఒక కవిత్వం చెప్పిన, ఆ భావ ప్రకటన చేసినటువంటి పరిస్థితి లోపల అది నిజంగానే పరిమితులకు లోబడి ఉందా, పరిమితులు దాటి ఉందా అని చెప్పేసి ఇన్సైట్మెంట్ అనేటువంటిది కేసెస్ పెట్టడం జరుగుతూ ఉంటుంది.
ఇది మామూలు వ్యక్తులకు సంబంధించినటువంటి వ్యక్తి కాదు, ఒక రాజ్యసభ సభ్యునికి కూడాను ఇలాంటి పరిస్థితి అనేటువంటిది ఏర్పడుతుంది. ఇమ్రాన్ ప్రతిగడి అనేటి ఒక రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్ శాసనసభ్యుడు ఎక్కడ గుజరాత్ లోపల జామ్నగర్ లోపల ఒక ప్రొసిషన్ లోపల ఒక పాట అనేటువంటిది ఆయన రిసైట్ చేస్తాడు అని చెప్పేసినటువంటిది భావనకి వచ్చారు. దాంట్లో అప్పుడు ఏమన్నారు, 75 ఇయర్ అంటే సుప్రీంకోర్టు ఏమన్నారంటే 75 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా మనకి పోలీసులకు కానీ పాలకులకు కానీ రాజ్యాంగం యొక్క స్ఫూర్తి అనేటువంటిది ఏదైతే ఉందో, మనకి అంటే భావ ప్రకటన స్వేచ్ఛకు ఉన్నటువంటి స్ఫూర్తి ఏదైతే ఉందో అదంతా కూడా ఇంకా తెలియట్లేదా అని చెప్పేసి సుప్రీంకోర్టు ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచింది. దాంట్లో జరిగింది ఏమిటంటే ఆయన ఒక పాటని ఆ ప్రొసిషన్లో పెడతారు. దోస్ హూ ఆర్ బోల్డ్ థర్స్టీ లిజన్ టు అస్, ఇఫ్ ద ఫైట్ ఫర్ అవర్ రైట్స్ ఈజ్ మెట్ విత్ ఇన్జస్టిస్ వీ విల్ మీట్ విత్ దట్ జస్టిస్ విత్ లవ్. దట్ ఈస్ ద పోయం. ఆ పోయం ఏంటి, ఎవరైతే రక్త పిపాసులు ఉన్నారో వాళ్ళందరికీ జాగ్రత్తగా వినండి, మీరు మా రైట్స్కి ఇన్జస్టిస్ జరిగినట్లయితే మేము కూడా జస్టిస్ కోరుతాము, అది కూడా ప్రేమతోని అని చెప్పారు. దీని గురించి ఒక మామూలు వ్యక్తి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇది భావ ప్రకటన స్వేచ్ఛను అధిగమించింది అని చెప్పేసి పోలీసులు ఇప్పుడు ప్రిలిమినరీ ఎంక్వైరీ అనేది వచ్చింది. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలంటే ముందుగా ఒక ప్రిలిమినరీ ఎంక్వైరీ కండక్ట్ చేయాలి. అంటే 7 సంవత్సరాల లోపు శిక్ష విధించే అవకాశం ఉన్న కేసెస్లలో తప్పకుండా ప్రిలిమినరీ 3 to 7 years ఉన్నటువంటి కేసు లోపల ప్రాథమిక విచారణ జరిపిన తర్వాత మాత్రమే కేసుల విచారణ జరగాలి, కేసును నమోదు చేయాలి. అంతకుముందు అది లేదు. ఈ నమోదు చేయడం గురించి ఈ కేసు నమోదు చేయాలన్నప్పుడు ఇది ఆయన హైకోర్టు లోపల ఇది కంటెస్ట్ చేశారు. కంటెస్ట్ చేస్తే హైకోర్టు లేదన్నారు. ఇన్సైటింగ్, మీ భావ ప్రకటన శిక్షను మీరు అధిగమించారు, ఇన్సైట్ చేస్తున్నారు, నేరాలను చేయించేటువంటి ప్రోత్సహిస్తున్నారు మీరు అని చెప్పేసి హైకోర్టు కొట్టేసింది. కొట్టేసిన తర్వాత మ్యాటర్ వెంట్ అప్ టు ది సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు ఏమన్నారంటే ఇది ఇన్సైట్మెంట్ ఎట్లా అవుతుంది, ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు, అభిప్రాయాన్ని వ్యక్తపరచడం కూడా తప్ప, ఆయన ఏమి కూడా ఇక్కడ నేరం చేయమని చెప్పడం లేదు, మీరు రక్త పిపాసులకి మేము ప్రేమతో జవాబు చెప్తామన్నాడు తప్ప ఇంకా ఏమీ అనలేదు కదా, అందుకోసం ఇది సరైనది కాదు అన్నారు. అక్కడితో సుప్రీంకోర్టు ఊరుకోలేదు. అక్కడితో ఊరుకోకుండా ఏమన్నారంటే మీరు ప్రిలిమినరీ ఎంక్వైరీ అనేది కండక్ట్ చేయాలి, ప్రిలిమినరీ ఎంక్వైరీ కండక్ట్ చేయకుండా కేసెస్ని నమోదు చేయడానికి కొత్తగా వచ్చినటువంటి భారతీయ నాగరిక సురక్షా సంహిత లోపల స్పెసిఫిక్గా చెప్పినారు. ఈ నేరాలు ఏవైతే ఉన్నాయో ఆ నేరాలన్నీ కూడా 7 సంవత్సరాల లోపు ఉన్నటువంటి నేరాలు మాత్రమే, అందుకోసం వీటి మీద ప్రిలిమినరీ ఎంక్వైరీ కండక్ట్ చేయాలి. కండక్ట్ చేసి మీరు ఒక భావనకు వచ్చినట్లయితేనే, నేరం జరిగింది అనే భావనకు వచ్చినట్లయితేనే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు అన్నారు. కాబట్టి అంటే 19(1)(a)లో అంటే రిస్ట్రిక్షన్స్ అనేటువంటివి కూడాను రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ అనేటువంటివి ఉన్నాయి. అంటే తర్వాత రెండోది డిసెంట్కి రీజనబుల్ రిస్ట్రిక్షన్స్కి భేదం అనేది ఉంది. అట్లాగే మనం సెడిషన్, ఒక రకంగా సెడిషన్ తీసేసామన్నారు, 124(a)ని తీసేసామన్నారు. కానీ మళ్ళీ ఏం చేశారు, 152ని పెట్టారు భారతీయ న్యాయ సంహిత లోపల. 152 ఈజ్ నథింగ్ బట్ రెప్లికా ఆఫ్ 124(a). అంటే ఇదేంటి, ఒక జాతికి వ్యతిరేకంగా చేసినటువంటిది కాదు, ఒక ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తే, ఒక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడినట్లయితే అది 124(a) కింద నేరం అవుతుంది. అదే ఇప్పుడు కొత్తగా 152 కింద నేరం అవుతుంది. అంటే భావ ప్రకటన స్వేచ్ఛకి ఎన్ని పరిమితులు, అంటే రాజ్యాంగం విధించినటువంటి పరిమితులు కాకుండా ఇంకా పరిమితులు మించినటువంటి పరిమితులను ఈ 152 అనేటువంటిది ఏర్పరిచింది. దాంట్లో ఉన్న శిక్షను గమనించినట్లయితే ఆశ్చర్యం వేస్తుంది. దానికి శిక్ష మినిమం శిక్ష 3 సంవత్సరాలు, మ్యాక్సిమం శిక్ష లైఫ్ ఇంప్రిజన్మెంట్. అంటే ఒక భావ ప్రకటన స్వేచ్ఛని మనం అధిగమిస్తే, ఒక ఇన్సైట్మెంట్ ఆఫ్ ది అఫెన్స్ అనేటువంటిది ఉన్నట్లయితే, నేరాన్ని ప్రోత్సహించినట్టుగా ఎవరైనా భావ ప్రకటన చేసినట్లయితే దానికి శిక్ష వేయడానికి, అంటే ఏంటి, ఎవరైతే ప్రత్యర్థులు ఉన్నారో, ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలదీస్తున్నారో, ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులను ఎవరైతే నిలదీసే పరిస్థితులు ఉన్నాయో వాళ్ళందరినీ అనగదొక్కడానికి, వాళ్ళ నోరు మూయించడానికి, అంటే డిసెంట్ అనేది లేకుండా చేయడానికి ప్రత్యేకంగా ఉపయోగిస్తున్నటువంటి ఏకైక నిబంధన అది 152 అనేది ఉంది. ఆ 152 ప్రకారంగా కేసెస్ నమోదు చేస్తున్నారు. ఆ నమోదు చేసి అంటే భావ ప్రకటన స్వేచ్ఛకి సంఖ్యలు అనేటువంటిది వేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రభుత్వం అంటే చాలా రాష్ట్రాలు, చాలా దేశంలోని అన్ని రాష్ట్రాలు కూడా ఆ సెక్షన్స్ని ఉపయోగించుకుంటున్నాయి, కేసెస్ని నమోదు చేస్తున్నాయి. కాబట్టి భావ ప్రకటన స్వేచ్ఛ పరిధులు దాటుతుంది కాదని లేదు. ఎప్పుడైతే సోషల్ మీడియా విజృంభించిందో, సోషల్ మీడియా వల్ల కొంత మంచి కొంత చెడు ప్రతి దాంట్లో కూడా ఉన్నాయి. అట్లాగే సోషల్ మీడియా వల్ల కూడా, మీడియా జర్నలిజం వల్ల కూడాను, మీడియా ట్రయల్ వల్ల కూడాను కొంత మంచి కొంత చెడు ఎట్లయితే జరుగుతున్నాయో, కొన్ని నేరాలు ఏవైతే
పోలీసులు పట్టించుకోలేనటువంటి నేరాలు ఉన్నాయో ఆ నేరాలన్నింటినీ కూడాను పత్రికలు, మీడియాలు, సోషల్ మీడియా పట్టించుకోవడం వల్ల అది ప్రజల దృష్టికి వస్తున్నాయి. ప్రజల దృష్టికి రావడమే కాకుండా కేసెస్ జరుగుతున్నాయి. ఇది ఈ రకంగా భావ ప్రకటన స్వేచ్ఛ జరుగుతుంది. ఇప్పుడు మనం ఇంకా కొంచెం ముందుకెళ్ళినట్లయితే ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ అనేటువంటిది కూడా వచ్చేసింది. అతను ఆ బ్రిజ్భూషణ్ ఏదో పేరుంది ఆయన పేరు. ఆయన బహుశా 6వ తారీఖు నాడు భారతదేశానికి తిరిగి వస్తున్నాడు. బోస్టన్లో తన చదువు పూర్తి చేసుకొని వస్తున్నాడు. ఆయన చేసింది ఏమిటి, ఒక పార్టీని ఫ్లోట్ చేశారు. అది 66A ప్రకారంగా ఆ పార్టీని, ఆయన ఇటువంటి వెబ్సైట్ని ప్రభుత్వం బ్యాన్ చేసింది. బ్యాన్ చేయడమే కాకుండా అతను ఇండియాకి వస్తున్నాడు. అతని అప్రహెన్షన్ ఏమిటి అంటే, నన్ను నిజంగానే వెళ్ళడానికి అవకాశం ఇస్తారా, నేను వెళ్ళడానికి నా తల్లిదండ్రుల దగ్గర వెళ్ళడానికి అవకాశం ఉందా, నేను ప్రొటెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను, ప్రొటెస్ట్ చేయడానికి అవకాశం ఉందా, ఆయన కొన్ని డిమాండ్స్ అనేటువంటిది ఏర్పాటు చేశాడు. ఆ డిమాండ్స్ ప్రకారంగా చేయడానికి అవకాశం ఉందా, ఎంత మేరకు ఉంది అనేటువంటిది. అంటే భావ ప్రకటన స్వేచ్ఛ అనేటువంటిది ఎప్పుడో ఒక చర్చనీయాంశంగా మారిపోతుంది. ప్రతిసారి కూడా ఒక చర్చనీయాంశంగా ఉంటుంది. దీనికి కోర్టు అనేటువంటిది, అందుకే రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ అనే పదం, ఆ రీజనబుల్ అనే పదం అనేటువంటిది చాలా ఉపయోగకరంగా ఉంది. అంటే జ్యుడిషియల్ రివ్యూ అనేటువంటిది చోటు ఏర్పడింది. ఆ జ్యుడిషియల్ రివ్యూ వల్ల, అంటే ఇమ్రాన్ ప్రతిగడి అనేటువంటి వ్యక్తి రాజ్యసభ ఎంపీ కాబట్టి ఆయన సుప్రీంకోర్టు దాకా వెళ్ళగలిగాడు. మామూలు వ్యక్తులు సుప్రీంకోర్టు దాకా వెళ్ళగలిగే పరిస్థితి ఉంటుందా, వాళ్ళు ఛాలెంజ్ చేసే పరిస్థితి ఉంటుందా, ఇవి ప్రశ్నలు. అందుకోసం వాళ్ళు ఏం చేస్తారు, ఇదంతా గొడవ మనకెందుకు, మనం ప్రభుత్వాన్ని విమర్శించడము లేదా పాలసీని విమర్శించడము మనకెందుకు అని సైలెంట్ స్పెక్టేటర్గా వాళ్ళ నిరసనని వ్యక్తపరుస్తున్నారు. నిరసనని సైలెంట్గా వ్యక్తపరచడం కూడా, అది కూడా ఒక భావ ప్రకటన స్వేచ్ఛే. ఇది భావ ప్రకటన స్వేచ్ఛ గురించి ఇనీషియల్గా నా అభిప్రాయాలు. నాకు అవకాశం ఇచ్చినందుకు మిత్రులకి, విజయబాబు గారికి, మిగతా పెద్దలందరికీ కూడాను నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. రాజేంద్ర గారు చెప్పిన దాంట్లో భావ ప్రకటన స్వేచ్ఛకు సంబంధించి, అంటే రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ అనేటువంటి ఒక పదం ఏదైతే ఉందో, లా ఈజ్ ఏ డబుల్ ఎడ్జ్డ్ బ్లేడ్. సో ఇది సెక్షన్స్కి కన్ఫైన్ అయి ఉంటే బాగానే ఉంటుంది, కానీ జడ్జెస్ యొక్క మైండ్ సెట్ మీద కూడా కొన్ని జడ్జిమెంట్స్ ఆధారపడి ఉంటాయి అనేది నా అబ్జర్వేషను. సో ఎందుకంటే ఇలాంటి రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ అని, ఇక్కడ ప్రజాస్వామ్యంలో ఏదైనా సరే పొగిడే గొంతుకలు ప్రజాస్వామ్యం కాదు. పొగిడే గొంతుకలు కాకుండా విమర్శించే గొంతుకల యొక్క మేరీ ఆవాజ్ సునో అన్నట్టుగా అందులో ఉన్నటువంటి ఆ ఫ్యాక్ట్ ఏంటనే దాన్ని గ్రహించే టాలరెన్స్ ఉంటే ప్రభుత్వాలకి అప్పుడు బాగుంటుందనేది కూడా ఒక సేయింగ్. కాబట్టి ఇక్కడ సెడేషన్లా, ఈ సెడేషన్ అనే దాన్ని మార్చినా కూడా అదర్ సైడ్ ఇంకొక దీన్ని తీసుకొచ్చారు. కాబట్టి దీని మీద ఆ జడ్జెస్ మైండ్ సెట్ని బట్టి కూడా జడ్జిమెంట్స్ ఉంటాయా అనేది ఇప్పుడు కాంతయ్య గారు, మంగారు రాజేంద్ర గారేమో లా అకాడమీ చైర్మన్గా కూడా చేశారు వారు. వీరేమో క్యాట్ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్, వారు కూడా జడ్జే కాంతయ్య గారు. సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్కి వారు మెంబర్గా ఉన్నారు. సో వారు ఏం చెప్తారు సెడిషన్కి సంబంధించి రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ అనే దాని మీద? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఛాలెంజెస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి టీవీ 99 మేనేజ్మెంట్ వారు, ముఖ్యంగా విజయబాబు గారు, ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి పెద్దలు అందరికీ నమస్కారాలు. ఇవాళ నడుస్తున్నటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మీద జరుగుతున్నటువంటి అల్లకల్లోలం దేశంలో చాలా తీవ్రంగా ఉంది. అలాంటి టాపిక్ని తీసుకొని దాని మీద ఒక చర్చ ఏర్పాటు చేయటం చాలా శుభ పరిణామం. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది రాజ్యాంగంలో ఆర్టికల్ 19 ప్రకారం రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అంశం. ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది రాజ్యాంగంలో ఎందుకు అవసరం వచ్చింది, అలాంటి అవసరం ఉండేనా అనేది కూడా ఒక్కసారి మనం నెమరేసుకోవాలి. స్వాతంత్ర పోరాటంలో ఆ రోజు స్వేచ్ఛా స్వాతంత్రాలకు దేశం పోరాడుతున్న పరిస్థితుల్లో ఎవరికి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కానీ భావ స్వేచ్ఛ లేకుండా, ఏది జరుగుతుంది అన్నది తెలిసే పరిస్థితులు లేకుండా, మొత్తం ఒక అగమ్య గోచరంలో ఉన్న పరిస్థితుల్లో ఆ రోజు స్వాతంత్ర పోరాటంలో మన స్వాతంత్ర పోరాట యోధులు ఫైట్ చేసి సంపాదించుకున్నటువంటి స్వేచ్ఛా స్వాతంత్రాలలో ఇది కూడా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది కూడా ఒక
భాగం. అది కూడా ప్రజాస్వామ్య మనుగడకు ఉండాలి అనే దాంతో తెచ్చుకున్నటువంటి హక్కు. అలాంటి వాటికి తర్వాత వచ్చినటువంటి అమలులో వచ్చినప్పుడు కొన్ని సమస్యలు రావటం, వాటి దృష్ట్యా కోర్టు దృష్టికి పోవటం, అవన్నీ కూడా అమెండ్మెంటు 19(2) ఆర్టికల్ 19(2) రిస్ట్రిక్షన్స్, రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ తీసుకొని రావటం జరిగింది. వీటికి సంబంధించి పత్రికలు కానీ, మీడియా కానీ, డిజిటల్ మీడియా కానీ, ఎక్కడ కానీ వస్తున్నటువంటి స్పీచ్, అది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరుట జరుగుతున్నటువంటి అంశాలు, అవి ఎంతవరకు వాస్తవం, అవి వాటిని అనుమతించవచ్చా లేదా అనేటువంటి ఇది తీవ్రంగా ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈ జరుగుతున్నటువంటి సమస్యకు సామాన్య జనం బాధ్యులు పాత్ర కాదు. ప్రభుత్వ నేతలు, రాజ్యాంగ రూపకర్తలు, లెజిస్లేటర్సు, పార్లమెంటేరియన్సు ఎవరైతే రాజ్యాంగాన్ని రూపకల్పన చేసే దాంట్లో పాత్ర పోషిస్తారో అలాంటి వాళ్ళు ఇస్తున్నటువంటి స్పీచెస్, వాటి పరిణామాలు ఇవాళ సమాజంలో అల్లకల్లోలాన్ని సృష్టిస్తున్నాయి. వాటిని ఆధారం చేసుకొని మిగతా మీడియా, డిజిటల్ అన్నీ కూడా వాటిని గోరంతలు కొండంతలు చేసి అసలు వాస్తవం ఏమిటిది అనేది కూడా తెలియకుండా, ప్రజలకు తెలియకుండా ఇవాళ సమాజంలో విచ్చలవిడిగా ప్రచారంలోకి వస్తున్నాయి. వీటిని ఎంతవరకు అనుమతించాలి? ఇప్పుడే విజయబాబు గారు అన్నారు, ఈ సెడేషన్ కానీ రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ అన్నది ఎవరు నిర్ణయించాలి, ఎప్పుడు నిర్ణయించాలి అనేది ఎన్ని కేసులు అయ్యి కోర్టుకు పోయి కోర్టు జ్యుడిషియల్ రివ్యూ చేసేటప్పుడు వచ్చేటువంటి అంశాలు. ఇక్కడ జడ్జి గారి మైండ్ సెట్ని బట్టి మారుతుందా, లేదు అదొక యూనిఫామ్ ఇది ఉంటుందా అనేటువంటి ధర్మ ప్రశ్నకు ఇప్పుడు మన రాజేందర్ గారు చెప్పిన దాంట్లో వీటికి సంబంధించిన కేసు హైకోర్టు సక్రమంగానే ఉందంటే అదే జడ్జిమెంట్ని సుప్రీంకోర్టు కొట్టివేసి అసలు మీరు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసేటందుకు కూడా గ్రౌండ్స్ లేనటువంటి కేసు, అంటే ప్రొసీజర్ ఫాలో కాకుండా చేసినటువంటి కేసు, ఈ కేసు చెల్లదని చెప్పి కొట్టేసినటువంటి కేసు. ఇక్కడ అక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు ఆలోచించే విధానం బట్టి కొన్నిసార్లు ఈ పద్ధతుల్లో జరుగుతున్నాయి. ఇదే సమస్యలు ఇట్లా జరుగుతుండటం వల్లనే సమస్యలు అధికమవుతున్నాయని నా అభిప్రాయం. వీటన్నిటికీ ఎవరు కంట్రోల్ చేయాలి, ఎక్కడ కంట్రోల్ చేయాలంటే అంతిమంగా వీటి ఫైనల్ జడ్జిమెంట్ అంటే సుప్రీంకోర్టు ఉంటుంది. ప్రతి ఒక్కరు సుప్రీంకోర్టు పోయి చేసుకునేటువంటి సమస్యలు కావు. వీటిని కింది స్థాయిలోనే పరిష్కరించేటువంటి సెటప్ తయారు చేసుకున్నప్పుడు ఈ ఐటీ యాక్ట్ కానీ, తర్వాత సైబర్ క్రైమ్స్కి సంబంధించింది కానీ, డిజిటల్ మీడియాకు సంబంధించింది కానీ, పర్టికులర్గా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కి సంబంధించి చేసుకునేటువంటి చట్టాలు, వాటిని ఎట్లా అధిగమించాలనేటువంటి క్లారిటీతో చేసుకొని ఇది ఉన్నప్పుడు కోర్టుల ముందు కూడా ఒక సమస్యాత్మకంగా రాకుండా సులభంగా పరిష్కారం చేసుకోవచ్చు. కాకపోతే అలాంటి చట్టాలు రూపకల్పనలో కొన్ని తేడాలు వస్తున్నాయి, అది ఒక కారణం. ఆ తర్వాత కొన్నిసార్లు అక్కడ కూర్చున్నటువంటి వాళ్ళ ఆలోచన ధోరణి బట్టి చేస్తున్నటువంటి నిర్ణయాల వల్ల కూడా అవి జరుగుతాయని నేను అభిప్రాయపడుతూ, వీటన్నిటికీ మా పరిష్కారం ఆ చట్టం రూపకల్పన చేసేటప్పుడే ఒక అంబిగ్యూటీ లేకుండా క్లారిటీ తోటి ఉన్నప్పుడు ఇలాంటి సమస్యలు రావని నమ్ముతూ, రిస్ట్రిక్షన్స్ అన్నవి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ప్రతి ఒక్కళ్ళకు కావాల్సిందే. రిస్ట్రిక్షన్స్ అనేవి కూడా దేశ సమగ్రతకు ముప్పు వాటిల్లి, అదేవిధంగా పబ్లిక్ పీస్కి సంబంధించి సమస్యలు తలెత్తే
సందర్భాల్లో తప్పకుండా వాటిని రిస్ట్రిక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది డిసైడ్ చేసేదానికే ఆ రీజనబుల్ రిస్ట్రిక్షన్ అన్నది కాన్స్టిట్యూషన్లో ప్రొవైడ్ చేయటం జరిగింది. ఆ పద్ధతుల్లో ఆలోచించి డెసిషన్ తీసుకున్న నాడు ఒక నిజమైనటువంటి ఫలితం రిజల్ట్ వస్తుందని భావిస్తూ, ఏది ఏమైనా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ప్రతి పౌరుడికి అవసరం ఉన్న ఈ రోజుల్లో పెరుగుతున్న టెక్నాలజీ తోటి వస్తున్న సమస్యల వల్ల వాటిని ఒక నిర్ణీత చట్టబద్ధమైనటువంటి పద్ధతుల్లో రిస్ట్రిక్ట్ చేసుకొని సమాజాన్ని ముందుకు తీసుకుపోయేందుకు కృషి చేయాల్సినటువంటి బాధ్యత సోషల్ మీడియా పైన ఉంది, మీడియా పైన ఉన్నది. పర్టికులర్గా లెజిస్లేటర్స్, పార్లమెంటేరియన్స్ ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళు ముందు సక్రమంగా నడిచి సమాజాన్ని సక్రమంగా నడిపించేందుకు తీసుకపోతే ముందుకు పోతుంది. కానీ వాళ్ళే దారి తప్పినప్పుడు సమాజం కూడా వంకరపోతుంది అనేది అభిప్రాయపడుతూ ఆ పద్ధతిలో నన్ను దీని ఉద్దేశం నెరవేరుతుందని చెప్పి భావిస్తున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మనకు ఒక విలక్షణమైనటువంటి స్పీకరు, నా దేశం భగవద్గీత, నా దేశం అగ్ని పునీత సీత, నా దేశం సంస్కార గంగ, నా దేశం కరుణాంత రంగ అంటూ దేశ భద్రత కోసం సైనికులందరూ కూడా ప్రాణాలు పణంగా పెట్టి అహరహం రకరకాలైనటువంటి వాతావరణాల్లో కూడా వాళ్ళు పనిచేస్తూ ఉంటే, ఈ దేశంలో ఈ దేశాన్ని కాపాడుకోవాల్సినటువంటి వాళ్ళు మాత్రం ఏంటంటే, దేశంలో మనకు ఆ అధికారం దేనికోసం, మనం పౌరులుగా మన బాధ్యతలు ఏంటి, మనం ఏం చేయాలనేది విస్మరించి దేశాన్ని మాత్రం అందిన కాడికి దోచుకుంటుంటే వాళ్ళు మాత్రం దేశం భగవద్గీతగా భావిస్తున్నటువంటి పరిస్థితి. అలాంటి చోట అందులో ఒక ఆర్టిలరీ చీఫ్గా పనిచేసి అక్కడి నుంచి వచ్చి ఇక్కడ బాధ్యతాయుతమైనటువంటి పాలనాధికారులను తయారు చేయడానికి కృషి చేస్తున్నటువంటి వారు సంత్ ఒబ్రాయ్ గారిని వారి అభిప్రాయాన్ని ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ మీద, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మీద, వాటి ఛాలెంజెస్ మీద మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ కాలంలో న్యూస్ ఛానల్ అంటే టీఆర్పీ కోసం పరిగెట్టడం, కానీ ఈ సమయంలో ఇలాంటి యొక్క సభని మీరు నిర్వహించినందుకు మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గురించి అందరూ మాట్లాడారు సార్. మనందరికీ తెలుసు 26 జనవరి 1950 ఈ రోజున మనము మన రాజ్యాంగాన్ని అడాప్ట్ చేసుకున్నాం సార్. కరెక్ట్గా 4 నెలలు తిరిగాయి. 4 నెలలు తిరిగినప్పుడు మద్రాస్ హైకోర్టులో ఒక కోర్టులో కేసు వచ్చింది. ఆ కేసు చాలా ఫేమస్, రోమేష్ థాపర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ కేసు. ఏం జరిగిందంటే, రోమేష్ థాపర్ అనే వ్యక్తి బాంబేలో ఒక జర్నల్ రిలీజ్ చేస్తాడు, ఇంగ్లీష్ వీక్లీ, క్రాస్ రోడ్స్ అనే జర్నల్. మద్రాస్ ప్రభుత్వం ఏం చేసిందంటే, మద్రాస్ మెయింటెనెన్స్ ఆఫ్ పబ్లిక్ ఆర్డర్ యాక్ట్ని తీసుకొని వచ్చి ఈయన యొక్క జర్నల్ని మద్రాస్కి రానివ్వకుండా చేసింది. అంటే మన రాజ్యాంగాన్ని అడాప్ట్ చేసుకున్న 4 నెలల లోపలే ప్రభుత్వము ఈ స్వేచ్ఛని ఒక పత్రిక నుంచి తీసేసుకుంది. సో తను కోర్టుకి వెళ్ళినప్పుడు కోర్టు ఏం నిర్ణయం తీసుకుంది అంటే, మద్రాస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తప్పు, ఆయన జర్నల్ని మద్రాస్కి రానివ్వాలి అని చెప్పింది. ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గురించి మనం కేస్ లాస్ తీసుకుంటే కొన్ని వందల్లో ఉన్నాయి. 1972లో సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒక పాలసీ తీసుకొచ్చింది, దాని పేరు న్యూస్ ప్రింట్ పాలసీ 1972. అండ్ ఈ పాలసీ ప్రకారంగా న్యూస్ ప్రింటింగ్ మీద కొన్ని లిమిటేషన్స్ తీసుకొచ్చింది. న్యూస్ పేపర్లో ఇన్నే పేపర్లు ఉండాలి, ఇంపోర్ట్ మీద కొన్ని రెస్ట్రిక్షన్స్ చేసింది. అప్పట్లో టైమ్స్ గ్రూప్కి చెందిన బెనెట్ కోల్మెన్ ఒక కేసు నమోదు చేసింది 1972లో. సో దీన్ని కూడా సుప్రీంకోర్టు ఏం చేసిందంటే, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తప్పు, ఎటువంటి రెస్ట్రిక్షన్స్, అన్రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ని మనము ఉంచకూడదు అని చెప్పేసి ఒక చాలా పెద్ద ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఇచ్చింది సార్.
ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కోసం అతి ఎక్కువగా మీడియా ఛానల్స్, మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ, ప్రింట్ మీడియా కానీ, ప్రస్తుతం సోషల్ మీడియా కూడా చేస్తుంది సార్. అండ్ ఇంకో విషయం ఏంటంటే, నేను ఇక్కడ కొంచెం యూత్ని అడ్రస్ చేయాలి అని అనుకుంటున్నాను సార్. వి ఆల్ నో, మనం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనగానే మన రాజ్యాంగంలో ఆర్టికల్ 19 ముందుకు వస్తుంది. కానీ ఒక విషయం ఏంటంటే, ఈ యొక్క ఫ్రీడము, ఈ యొక్క రైట్, ఇట్ ఈజ్ ఓన్లీ అవైలబుల్ అగెయిన్స్ట్ ది స్టేట్. ఒక ఇండివిజువల్కి విరుద్ధంగా ఈ రైట్ మనకి మన రాజ్యాంగం ఇవ్వదు. కానీ మన సమాజంలో ఎప్పటి నుంచో ఇప్పుడు కూడాను మన పిల్లలకి మన సమాజంలో వాళ్ళ మనసులో ఉన్న మాట చెప్పుకోలేని ఒక ఫ్రీడమ్ లేని సమాజంలో మన పిల్లలు ఎదుగుతున్నారు. ఇది స్టేట్కి సంబంధించిన విషయం కాకపోయినా సమాజానికి చెందిన విషయం కాబట్టి మీ ప్లాట్ఫామ్లో దీని గురించి నేను మాట్లాడాలి అనుకున్నాను. అతి ముఖ్యంగా వాళ్ళు కెరియర్ ఆప్షన్లో, అతి ముఖ్యంగా వాళ్ళు పర్సనల్ లైఫ్ ఆప్షన్లో వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, కనీసం అది చెప్పే స్వేచ్ఛని పిల్లలకి ఇవ్వాలి సార్. వాళ్ళు ఏ కెరియర్ కొనుక్కుంటున్నారు, వాళ్ళ లైఫ్లో లైఫ్ పార్ట్నర్ని ఎవరిని ఎంచుకోవాలనుకుంటున్నారు, ఈ విషయంలో కూడా పిల్లలకి కనీసం వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పే ఒక స్వేచ్ఛని యాజ్ ఎ నేషన్ మనం అందించాలి సార్. రెండో విషయము మళ్ళీ యూత్కి చెందింది సార్. ఇది కూడాను మనం గమనిస్తే ఎక్కడ రెవల్యూషన్ జరిగినా అక్కడ యూత్ ఉంటారు సార్. యూత్ ఉంటేనే రెవల్యూషన్ జరుగుతుంది, యూత్ లేని రెవల్యూషన్ లేదు. కానీ ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు మీడియా హౌజెస్ ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం నుంచి పక్కకి తప్పి ఒక టీఆర్పీ జర్నలిజంలోకి వెళ్ళిపోతే దానివల్ల కొన్ని సందర్భాల్లో కమ్యూనల్ వైలెన్స్ కూడా జరుగుతుంది. కానీ యూత్ అందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఏ న్యూస్ అయినా అది సోషల్ మీడియా అయినా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వచ్చినా సరే, యూ హ్యావ్ టు ఎక్సర్సైజ్ డ్యూ డిలిజెన్స్. అంటే ఆ న్యూస్ని మీరు తప్పో ఒప్పో అని ముందే స్వీకరించే ముందు ఆ న్యూస్ యొక్క కరెక్ట్నెస్ ఏంటో కొంచెం రీసెర్చ్ చేసుకోవాలి. దాని తర్వాత ఎటువంటి యాక్షన్ అయినా తీసుకోవాలి. రీసెర్చ్ చేయని న్యూస్ మీద ఎటువంటి యాక్షన్ మీరు చెయ్యకూడదు. ఒక అభిప్రాయం కూడా పట్టుకోకూడదు, అదేవిధంగా ఎటువంటి యాక్షన్ కూడా తీసుకోవద్దు సార్. ఇంకో విషయం ఏంటంటే, మనము మన సమాజంలో ఒక ఇండివిజువల్ యొక్క రైట్ ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ గురించి మాట్లాడతాం, కానీ మన దేశం ఏం అనాలనుకుంటుందో దాని గురించి మనం పెద్దగా ఆలోచించాం సార్. ద నేషన్ ఆల్సో హ్యాజ్ ఎ వాయిస్. ఇది మనము ఖచ్చితంగా గుర్తించాల్సిన విషయం. మన దేశం ఏమనాలనుకుంటుంది, ఆర్థికంగా ఏమనాలనుకుంటుంది, సామాజికంగా ఏమనాలనుకుంటుంది, పొలిటికల్గా ఏమనాలనుకుంటుంది, అది కూడా మనము ఆలోచించాల్సిన విషయం. చాలా న్యూస్ ఛానల్స్, న్యూస్ పేపర్స్, సోషల్ మీడియా అకౌంట్స్ చూసుకుంటే ప్రభుత్వాన్ని విమర్శిస్తే మనకి వ్యూస్ వస్తాయి అని కేవలం అదొక కారణం పట్టుకొని ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కోట్లు సంపాదిస్తున్న న్యూస్ ఛానల్స్ కూడా ఉన్నాయి సార్. కానీ అక్కడెక్కడో వాళ్ళ మారల్స్ని మర్చిపోయి కేవలం ఒక టార్గెటెడ్ ఉద్దేశంతో ప్రభుత్వాన్ని విమర్శిస్తారు. ప్రభుత్వాన్ని విమర్శించడంలో తప్పు లేదు, కానీ దాన్ని ఒక పొలిటికల్ అజెండాలా తీసుకోకుండా దాన్ని సోషియో పొలిటికల్ ఎకనామిక్ ఒక స్కేల్ మీద మెజర్ చేసుకుంటూ తీసుకుంటేనే బాగుంటుంది. ఇండివిజువల్ రైట్స్కి వచ్చేస్తే చాలా రీసెంట్గా ఒక సంఘటన జరిగింది. ఆజ్ తక్ టీవీ యాంకర్ అంజనా ఓం కశ్యప్ తిను ఆన్లైన్ ఎడ్యుకేటర్స్ని దూషిస్తూ అప్లికేషన్ ఆఫ్ మైండ్ లేకుండా ఆల్ ది ఆన్లైన్ ట్యూటర్స్ ఆర్ ఫేక్ అని చెప్పింది. షీ ఎక్సర్సైజ్డ్ హర్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, బట్ షీ ఫర్గాట్ హర్ లిమిటేషన్స్ అండ్ ది రెస్ట్రిక్షన్స్ ఇంపోజ్డ్ బై ది స్టేట్. అంటే అంత పెద్ద న్యూస్ ఛానల్లో యాంకర్ అయ్యుండి అసలు బాధ్యత లేని స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల కొన్ని కోట్ల మంది ఈ యొక్క స్టేట్మెంట్ని విమర్శించారు. న్యూస్ ఛానల్ సార్, యు ఆర్ ది వాయిస్ ఆఫ్ ది నేషన్. బికాజ్ యు ఆర్ ది వాయిస్ ఆఫ్ ది నేషన్, యు ఆల్సో హ్యావ్
a moral and legal responsibility to watch your words, to watch your opinion. ఒక న్యూస్ ఛానల్, ఒక ప్రింట్ మీడియా, యూ షేప్ పబ్లిక్ ఒపీనియన్. ప్రజల యొక్క ఒపీనియన్ని మీరు షేప్ చేస్తారు. అందుకే చాలా బాధ్యతగా ఉండాలి. చాలా బాధ్యతగా మీ యొక్క సంస్థని ఒక మారల్ లీగల్ డైమెన్షన్లో, ఒక కాంబినేషన్లో మీరు నడపాలి. మనం గతంలో కూడా చూసుకుంటే సార్, 2012లో కాల్కటాలో ఒక విషయం జరిగింది సార్. మనందరికీ గుర్తుంటే ఒక కార్టూనిస్ట్ని మమతా బెనర్జీ ప్రభుత్వం అప్పట్లో అరెస్ట్ చేసింది సార్. తన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ని ఎక్సర్సైజ్ చేస్తూ అప్పుడు రైల్వేలో జరుగుతున్న కొన్ని సందర్భాలు బట్టి మమతా బెనర్జీని పెట్టి ఒక కార్టూన్ క్రియేట్ చేశారు. ఆ కార్టూన్ని విమర్శిస్తూ ప్రభుత్వం వెంటనే ఆయన్ని అరెస్ట్ చేసింది. అంటే ప్రభుత్వం ఏం చేసింది, ఆయన్ని తన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ని ఎక్సర్సైజ్ చేయకుండా జైల్లో వేశారు. ఇమీడియట్గా కోర్టు రెస్పాండ్ అయ్యి ఇమీడియట్గా తనని రిలీజ్ చేయాలి అని చెప్పి ఆదేశాలు పాస్ చేసింది. 1950 మనకు స్వాతంత్రం 47లో వచ్చినప్పటి నుంచి, మన సుప్రీంకోర్టు ఎస్టాబ్లిష్ అయినప్పటి నుంచి ఎన్నో సందర్భాల్లో మన జ్యుడిషియరీ మన ప్రజల యొక్క ఈ యొక్క రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ని కాపాడుతూ వస్తుంది. చాలా మంచి జడ్జిమెంట్స్ పాస్ చేశారు గతంలో, అండ్ ఇన్ ద రీసెంట్ పాస్ట్ ఆల్సో చాలా మంచి జడ్జిమెంట్స్ వచ్చాయి. కానీ ఇన్స్టెడ్ ఆఫ్ జ్యుడిషియరీ డూయింగ్ దాట్, ఏవైతే సంస్థలు, ఎవరైతే ఆర్గనైజేషన్స్ హెడ్స్ ఉంటారో వాళ్ళే బాధ్యతగా ఉంటే అసలు కోర్టుకు వెళ్ళాల్సిన అవసరమే లేదు అన్నది నా అభిప్రాయం సార్. ఒక లాస్ట్ పాయింట్ చెప్తాను. చాలా యూట్యూబ్ ఛానల్స్, చాలా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని వాడుకుంటూ దీనికి ఒక కమర్షియల్ యాంగిల్ కూడా తీసుకొని వస్తున్నారు సార్. కావాలని చెప్పి ఒక సంస్థని డిఫేమ్ చేయడము, ఇంకో సంస్థ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళకి కాంపిటీటర్ ఉన్న సంస్థని డిఫేమ్ చేస్తూ లాలో ఉన్న లూప్హోల్స్ని వాడుకుంటూ అక్కడ నుంచి డబ్బు ఎక్స్టార్షన్ చేసుకొని ఇక్కడ నుంచి డబ్బు తీసుకునే సందర్భాలు కూడా చాలా కేసులు కూడా నమోదవుతున్నాయి. అతి ముఖ్యంగా విద్యార్థులకి, అతి ముఖ్యంగా యూత్కి నా మెసేజ్ ఏంటంటే, ఏ యూట్యూబ్ అయినా మీరు ఫాలో అయినప్పటికీ, ఏ న్యూస్ ఛానల్ అయినా మీరు ఫాలో అయినప్పటికీ, డూ ఎ ప్రాపర్ సర్వే. వీళ్ళు చేస్తున్న న్యూస్ మంచిదా చెడా, వీళ్ళు కావాలని చెప్పి సెన్సేషనలిజంని క్రియేట్ చేయడానికి పిచ్చిగా వాగుతున్నారా, ఇదంతా జాగ్రత్తగా చూసుకొని ఆ తర్వాతే ఆ ఛానల్ని ఫాలో అవ్వండి అన్నది నా మనవి. థ్యాంక్ యూ సార్. ఇంత పెద్ద స్టేజ్ మీద నన్ను పిలిచారు సార్. నేను జయప్రకాష్ నారాయణ్ సార్ని చూస్తూ ఎదిగాను సార్. సార్ 1980 నుంచి 1996 వరకు సార్ సర్వ్డ్ యాజ్ అన్ ఐఏఎస్ సార్. నేను అప్పుడు స్కూల్లో ఉన్నాను సార్. 96 ఐ కేమ్ అవుట్ ఆఫ్ స్కూల్. సార్ ట్రస్ట్ మీ, మీరు ఎప్పుడైతే సివిల్ సర్వీసెస్ వదిలేయాలి అని అనుకున్నారో ఐ రియలీ హ్యాడ్ ఏ హార్ట్ బ్రేక్ సార్. బికాస్ మీలాంటి వ్యక్తి, ఒక సంస్థ సార్, మీరు వ్యక్తి కాదు, మీలాంటి వ్యక్తి సివిల్ సర్వీసెస్ని వదిలేశారని చెప్పి ఆ రోజు ఎంతో నాకు బాధ వేసింది సార్. మీరు మాట్లాడే మాటలు, మీరు గవర్నర్స్ని చూసే విధానము, మా నాన్న స్పెషలీ బ్యూరోక్రాట్ అంటే ఇలా ఉండాలి అని చెప్పి మిమ్మల్ని ఒక ఆదర్శంగా చూపించేవాళ్ళు సార్. ఈరోజు మీతో నేను స్టేజ్ షేర్ చేసుకుంటున్నందుకు నేను లైఫ్లో ఏదో పెద్దది అచీవ్ చేశాను అని చెప్పి నేను ఈరోజు భావిస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో సంత్ ఒబరాయ్ గారు మంచి కేసులను ఉదహరించారు. యాక్చువల్గా ఈ రోజుకి కూడా డిఫమేషన్ కేసెస్ లాంటివి ఏమైనా వస్తే అవే రిఫరెన్స్ కేసులు. రమేష్ థాపర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఇవన్నీ కూడా ఆజ్ తక్ కేసులు, ఇవే రెఫరెన్స్గా ఉంటాయి. సో మంచి సమాచారాన్ని మీరు బ్రీఫ్గా అందించారు, బాగుంది. ఇక మరొక స్పీకరు, తను చూసినప్పుడు ఐ సీ ఇన్ మై మైండ్స్ ఐ ద ఫ్యూచర్ పర్ఫెక్ట్ ఆఫ్ ఇండియా రైజింగ్ అవుట్ ఆఫ్ ఖయాస్ అండ్ స్ట్రైబ్స్ అనేటువంటి ఒక మాటలకు అర్థంగా కనిపిస్తూ ఉంటాడు. ఒక మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉన్న యంగ్ డైనమిక్ లీడరు. భవిష్యత్తులో మరొక అజిత్ దోవల్ అవుతాడు అనడంలో సందేహం లేదు. ఆయనతో కూడా కలిసి పనిచేస్తున్నాడు. సో ఇప్పుడు కన్నెగంటి రమేష్ని నేను ఇన్వైట్ చేస్తున్నా. థ్యాంక్ యూ శ్రీ విజయబాబు సార్. చీఫ్ అడ్వైజర్గా 99 టీవీలోకి వచ్చిన తర్వాత మీరు ఒక అద్భుతమైన కార్యక్రమానికి రూపకల్పన చేశారు.
the thought leadership behind this program. It's truly appreciable. And బ్రదర్ సంత్ ఓబ్రాయ్ గారిది నేను ఇప్పుడే విన్నాను. పెద్దలు డాక్టర్ జయప్రకాష్ నారాయణ్ సార్, సార్ యు ఆర్ ఏ రియల్ రోల్ మోడల్ టు మెనీ మిలియన్స్ ఆఫ్ పీపుల్ సార్. చెడు చాలా ఫాస్ట్గా వ్యాపిస్తుంది, మంచి వ్యాపించడానికి టైం పడుతుందని మనకి పెద్దలు చెప్పారు. అట్లానే మీలో ఉన్న మీ ఇంటెంటు, మీ కంటెంటు, మీ క్యారెక్టర్ ఫర్ ద కంట్రీ సేక్, మేబీ ఇట్ టేక్స్ టైం, బట్ ట్రస్ట్ మీ సార్, పంచభూతాలు మీ యొక్క గుండె శబ్దాన్ని, మీ యొక్క మంచి నియత్ ఆలోచనని తప్పనిసరిగా ఆస్వాదిస్తే సార్. ఇట్స్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైం సార్. అండ్ ప్రభాకర్ రెడ్డి సార్, ఆల్ ది ఇంపార్టెంట్ స్పీకర్స్, చాలా థ్యాంక్స్ సార్. మీ అందరికీ ఇది నేను చెప్పాలనుకున్నాను. లాస్ట్ స్పీకర్గా ఐ వాంటెడ్ టు సే వన్ థింగ్. సర్వసత్తాక సార్వభౌమ లౌకిక గణతంత్ర రాజ్యంగా భారత్ ఏర్పడి ఒక 4 ఇంపార్టెంట్ అంశాలు ఒక రాజ్యాన్ని క్రియేట్ చేస్తాయి. ప్రజలు, ప్రభుత్వము, ప్రదేశము, సార్వభౌమాధికారము. ప్రజల యొక్క ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, యూనిటీ, ఇంటిగ్రిటీ ఆఫ్ ద నేషన్ని దృష్టిలో పెట్టుకొని, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద నేషన్ ఆర్ ది బెంచ్ మార్క్స్. విత్ ఇన్ దట్ యూ హ్యావ్ ద ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఆర్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, క్లారిటీ ఆఫ్ థాట్. ఫస్ట్ పాయింట్ ఇది. యూనిటీని, ఇంటిగ్రిటీని దెబ్బతీసే విధంగా మన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉండకూడదు. ఎందుకంటే కొన్ని లక్షల మంది ప్రాణాలు అర్పిస్తే వచ్చిన సర్వసత్తాక సార్వభౌమ లౌకిక రాజ్య గణతంత్ర రాజ్యము 1947 15th August కొట్టాం కాబట్టి దాన్ని కాపాడుకోవాల్సిన గురుతర బాధ్యత 2047 వికసిత్ భారత్ దృష్ట్యా 100 yearsకి వెళ్తాం భారతదేశానికి వయసు. ఈ కాంటెక్స్ట్లో ఎటువంటి టెక్స్ట్ మాట్లాడాలి అనేది చాలా ఇంపార్టెంట్. నెంబర్ 1. నెంబర్ 2, ఇక్కడ నేను రాజ్యాంగ పీఠికని సార్, ప్రియాంబుల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉదాహరిస్తా. విజయబాబు సార్, మీరు ఏర్పాటు చేసిన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఛాలెంజెస్ అనేది నేను కాంటెక్స్టులైజ్ చేస్తున్నాను సార్. వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా అనేది ఏదైతే ఉందో మన ప్రియాంబుల్, హ్యావింగ్ వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా అనే దాంట్లోనే జస్టిస్, లిబర్టీ, సావర్నిటీ, ఫ్రాటర్నిటీ, ఇవన్నీ ఈక్వాలిటీ, ఈ 5 పంచభూతాలని దాంట్లో మనం మిళితం చేసాం. ఈ జస్టిస్ అనే దాంట్లోనే సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్, లిబర్టీ ఆఫ్ థాట్, ఎక్స్ప్రెషన్, బిలీఫ్, ఫెయిత్ అండ్ వర్షిప్. ఈ లిబర్టీ ఆఫ్ థాట్, లిబర్టీ ఆఫ్ ఎక్స్ప్రెషన్, లిబర్టీ ఆఫ్ ఫెయిత్, లిబర్టీ ఆఫ్ వర్షిప్, ఎవరిని ప్రార్థించాలి, ఎందుకు ప్రార్థించాలి, ఎటువంటి విషయాలు మాట్లాడాలి, భారతదేశ సర్వసత్తాక సార్వభౌమ రాజ్యాన్ని కాపాడుకోవటానికి మన యొక్క భావ ప్రకటన స్వేచ్ఛ దానికి ఇబ్బంది కలిగించే విధంగా ఉండకూడదు. కానీ యూనిటీని, ఇంటిగ్రిటీని ఒక చోటకు తీసుకొచ్చి ఈ త్రివర్ణ పతాకం రెపరెపలాడే విధంగా మన భావ ప్రకటన స్వేచ్ఛ ఉండాలని మన రాజ్యాంగ నిర్మాతలు ఆల్రెడీ మనకి ఒక దిశానిర్దేశం చేశారు. కానీ ఈ 78 ఏళ్ల ఈ స్వతంత్ర భారతావని చరిత్రలో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఈ 4th estate హ్యాస్ బికమ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పిల్లర్. ఇట్ హ్యాస్ బికమ్ ది ఐస్ అండ్ ఇయర్స్. అవే చెవులు, అవే కళ్ళు, అంటే ప్రజల యొక్క నాడిని పసిగట్టి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని ఇబ్బంది పెట్టకుండా ఇచ్చే ఈ డయాస్ ఏదైతే ఉందో, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ డయాసు, దాన్ని మిస్యూజ్ చేయకుండా, అబ్యూజ్ చేయకుండా 15,000 కిలోమీటర్ల భారతదేశం యొక్క ల్యాండ్ బోర్డర్స్ని కాపాడుకుంటా, 11,098 కిలోమీటర్ల కోస్తా తీరాన్ని కాపాడుకుంటా, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారతదేశ సమగ్రతకి, యూనిటీకి, ఇంటిగ్రిటీకి భంగం కలగకుండా మన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉండాలి అనే స్పృహ ఎవరు చేయగలరు? మీడియా ఛానల్స్, అర్థవంతమైన డిస్కషన్ ఛానల్స్ లైక్ దిస్ 99 టీవీ. మై హార్ట్ ఫెల్ట్ అప్రిసియేషన్ ఫర్ దట్. నెంబర్ 1. నెంబర్ 2, ఇంకా ఎవరు చేయగలరు ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని మిస్యూజ్ చేసుకోకుండా కరెక్ట్గా దేశ ఔన్నత్యానికి ఉపయోగపడే విధంగా? అమ్మ మొదటి పాఠశాల, అమ్మ ఒడి, మదర్స్ ల్యాప్ ఈజ్ ద ఫస్ట్ స్కూల్ ఫర్ ఎనీబడి. అమ్మ ఒడిలో నుంచి, ఫ్యామిలీలో నుంచి ఆ నియంత్రణ, ఇందాక అన్నారు చూడండి సార్, పెద్దలందరూ మాట్లాడారు, రిస్ట్రిక్టివ్గా ఉండాలి. దెర్ ఈజ్ ఏ కానోటేషన్, నేషనల్ సెక్యూరిటీ, జాతీయ భద్రత వర్సెస్ సివిల్ లిబర్టీస్. ఈ కనండ్రమ్ ఉంటుంది చూడండి సార్, విచ్ ఈజ్ ఫస్ట్?
నేషనల్ సెక్యూరిటీ వర్సెస్ సివిల్ లిబర్టీస్, నేషనల్ సెక్యూరిటీ వర్సెస్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనుకుందాం ఫర్ అన్ ఆర్గ్యుమెంట్ సేక్. ఈ నేషనల్ సెక్యూరిటీ అనేది, జాతీయ భద్రత అనేది, నేషనల్ ఇంట్రెస్ట్ అనేది కాపాడటం అనేది ప్రాథమిక బాధ్యతగా ప్రతి పౌరుడు పౌరురాలు భావించాలనే స్పృహ రెండవ అంశమైన మదర్స్ ల్యాప్ నుంచి వస్తుందని నా భావన. అమ్మ ఒడి అంటే నథింగ్ బట్ ద ఫ్యామిలీ దట్ వీ హ్యావ్ బీన్ రైజ్డ్. ద థర్డ్ వన్, స్కూల్స్ అండ్ కాలేజెస్, టీచర్స్, గురువులు మనల్ని ఏ విధంగా మౌల్డ్ చేస్తారు అనే దాని మీద ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని ఏ విధంగా మనం వాడాలనే స్పృహ ముఖ్యంగా యువతకి. బ్రదర్ ఓబ్రాయ్ గారు కూడా యువత గురించి మాట్లాడుతున్నప్పుడు ఇది మెన్షన్ చేశారు. సో మై హంబుల్ అండ్ సిన్సియర్ అప్పీల్ టు ద యూత్ ఆఫ్ దిస్ కంట్రీ ఈజ్ we got to protect our India on the borders with 15,000 kilometers of land borders, 11,098 kilometers of coastal borders. We should never lose the very objective of the nation. ఏంటది? యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ. లాస్ట్ అండ్ ఫైనల్, ముఖ్యంగా ఈ ఫోర్త్ ఎస్టేట్ అనే ఈ మీడియా ప్రపంచానికి సంబంధించిన దాంట్లో ప్రొఫెసర్ నామ్ చామ్స్కీ, ద అమెరికన్ జూయిష్ ప్రొఫెసర్, మ్యానుఫ్యాక్చరింగ్ కన్సెంట్ అనే ఒక మాటని విజయబాబు సార్ మీ ముందర పెడుతున్నాను సార్. నేను ఎటువంటి కన్సెంట్ని మనం మ్యానుఫ్యాక్చర్ చేయాలి? వీఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ సో మచ్. ఎటువంటి కన్సెంట్ రావాలంటే ఆ కన్సెంట్కి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉండాలి, బట్ అట్ ద సేమ్ టైం ఆ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద నేషన్కి భంగం కలిగించకుండా మన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని మనము రిస్ట్రిక్ట్ చేసుకోగలగాలి. చిన్న ఉదాహరణ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో ఉన్నాం మనం. ఇన్నోవేషన్ వర్సెస్ రెగ్యులేషన్, ఎథికల్ ఏఐ, సేఫ్ ఏఐ, డెమోక్రటిక్ ఏఐ, సావరిన్ ఏఐ అని మాట్లాడుతున్న తరుణంలో వీ షుడ్ నాట్ యూజ్ ద ఏఐ ఫర్ ద రాంగ్ పర్పసెస్ అనే ఒక తరుణంలో మెలషియస్ యూజ్ ఆఫ్ ఏఐ, డార్క్ సైడ్ ఆఫ్ ఏఐ ఉపయోగిస్తే ఎటువంటి తీవ్రమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి ఒక బ్రహ్మాస్త్రము ఒక భస్మాసుర హస్తంలాగా మారే అవకాశం కూడా ఉంది. ఎప్పుడు? మన మైండ్ సెట్లో పొల్యూషన్ అయినప్పుడు. సో ఇన్ ద ఏజ్ ఆఫ్ డేటా సెట్స్, mindset is the most important. How do you build a mindset which respects the unity and integrity of the nation is the underlining theme upon which freedom of speech must prevail over. This is my humble submission to the August gathering, sir. Vijay. Thank you. So, if we don't believe in freedom of expression for the people, we don't believe in it all అనే దాన్ని మన నోవామ్ చామ్స్కీ చెప్పినటువంటి మాటల్ని చాలా చక్కగా చెప్పారు. అంటే మనకు నచ్చని వ్యక్తుల భావ ప్రకటన స్వేచ్ఛని మనం గౌరవించకపోతే మనం నిజంగా అసలు భావ ప్రకటన స్వేచ్ఛగా కనీసం మాత్రం విలువ ఇచ్చినట్టుగా కూడా కాదు అనేటువంటిదే చామ్స్కీ చెప్పినటువంటి మాట. సో ఇప్పుడు మనం ప్రారంభంలో మన వక్తలందరూ కూడా మాట్లాడారు. ఫైనల్గా జయప్రకాష్ నారాయణ గారిని ఒక 3 పాయింట్లు నేను వారిని అడుగుతున్నాను. ఈజ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ బికమింగ్ స్ట్రాంగర్ బికాస్ ఆఫ్ టెక్నాలజీ ఆర్ వీకెనింగ్ బికాస్ ఆఫ్ ఇన్క్రీజింగ్ కంట్రోల్ బై గవర్నమెంట్స్, కార్పొరేషన్స్ అండ్ డిజిటల్ ప్లాట్ఫామ్స్? ఇందాక మన వక్తలందరూ మాట్లాడినటువంటి దీన్ని ఎసెన్స్ ప్రభాకర్ రెడ్డి గారు చెప్పినా లేకపోతే అంటే సాంకేతిక పరిజ్ఞానం వల్ల భావ ప్రకటన స్వేచ్ఛ మరింత బలపడుతోందా, లేక ప్రభుత్వాలు, కార్పొరేట్ సంస్థలు, డిజిటల్ వేదికల నియంత్రణ వల్ల అది బలహీనపడుతోందా అనేది ఒక పాయింట్ వారిని అడుగుతున్నాను. అదే క్రమంలో మరొక 2 అంశాలు కూడా బ్రీఫ్గానండి. వై ఈజ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎసెన్షియల్ ఫర్ ద గుడ్ గవర్నెన్స్? డస్ క్రిటిసిజం హెల్ప్ గవర్నమెంట్స్ కరెక్ట్ మిస్టేక్స్ ఆర్ నాట్? అంటే షుడ్ బ్యూరోక్రసీ వెల్కమ్ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఆర్ నాట్? ఈ 3 పాయింట్లని వారు సమాధానం చెప్తారని చెప్పని నేను వారిని సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను. విజయబాబు గారు, ఖచ్చితంగా నా దృష్టిలో ఈ స్వేచ్ఛ, వాక్ స్వాతంత్రం పెరుగుతోంది కానీ తగ్గట్లేదు. ఒకటి, పౌరుల్లో ఎంతో కొంత పరిజ్ఞానం పెరుగుతుంది, అవగాహన పెరుగుతుంది. కాబట్టి అధికారంలో ఉన్నవాడిని ఒక ఫ్యూడల్ ప్రభువులాగా భావించి బాంఛను కాల్మొక్తాన్ని ధోరణి తగ్గుతుంది, ఇంకా పూర్తిగా పోల కానీ ఖచ్చితంగా తగ్గుతుంది ప్రశ్నించే సత్వం. ఇదే అధికార కేంద్రీకరణ లేకుండా వికేంద్రీకరణ ఉన్నట్టయితే, మన దేశంలో దురదృష్టం కొద్దీ ప్రపంచంలో అతి ఎక్కువ అధికార కేంద్రీకరణ ఉన్నటువంటి పెద్ద దేశం ఉంది. నియంతృత్వం ఉన్న దేశాలతో కూడా పోలిస్తే చైనాను తీసుకోండి. చైనాలో స్థానిక ప్రభుత్వాల స్థాయిలో
51% ప్రభుత్వం ఖర్చు ఉంటుంది. స్థానిక ప్రభుత్వాల ద్వారా స్థానికంగా 51% మొత్తం ఖర్చు. మన దేశంలో 3%. అధికారం అంతా ప్రధానంగా కేంద్రీకరణ అంటే జాతీయ స్థాయిలో కాదు, రాష్ట్రాల చేతుల్లో ఉంది. 60% డబ్బు ఖర్చు పెట్టేది రాష్ట్రాల్లో. ఈ కేంద్రీకరణ వల్ల మన స్వేచ్ఛలు అంత అనుకున్నంత ఇమిడించట్ల, కానీ ఉన్నంతలో వాక్ స్వాతంత్రం ఇతర స్వేచ్ఛలు కానీ పెరుగుతున్నాయి కానీ తగ్గడం లేదు. ఖచ్చితంగా ప్రభుత్వాలు దుర్వినియోగం చేసే ప్రమాదం ఉన్నది. ఆ బ్యాలెన్స్ ఎక్కడ అన్నది ఆలివర్ వెండల్ హోమ్స్ 1919లో అమెరికన్ సుప్రీంకోర్టులో హోమ్స్ జూనియర్ తీర్పునిస్తూ అని అన్నాడు, క్రౌడెడ్ సినిమా థియేటర్లో, బాగా క్రిక్కిరిసి ఉన్న సినిమా థియేటర్లో మంటలు మండుతున్నాయని చెప్పని అరిస్తే అది స్వేచ్ఛ అవుతుందా అని చెప్పని. దెర్ ఈజ్ అ క్లియర్ అండ్ ప్రెజెంట్ డేంజర్ అన్నాడు. ఆ రద్దీ వల్ల స్టాంపీడ్ అయ్యి మనుషులు చచ్చిపోవచ్చు, గాయపడవచ్చు, గందరగోళం చెలరవచ్చు. కాబట్టి మనం ఆ బ్యాలెన్స్ సరిగ్గా ఈ దేశంలో ఇంకా ఇప్పటికి కూడా తీసుకురాలేకపోయినాం. రెండు పక్కల ఎక్స్ట్రీమ్ వాదనలు, అతివాదనలు చేస్తున్నాం. ఇక మూడోది, ఈ స్వేచ్ఛ ప్రజాస్వామ్యానికి మంచిదా చెడ్డదా? నిస్సందేహంగా మంచిది. రాజకీయము, మౌలికమైన అంశాలు పక్కన పెడదాం. రోజువారీగా జీవితంలో పరిపాలన మీరు చూసినట్టయితే, ప్రజల నుంచే వచ్చే ఫీడ్బ్యాక్ని స్వీకరించకపోయినట్టయితే, ఏం జరుగుతుందో తెలియకపోయినట్టయితే చాలా అనర్థం జరుగుతుంది. మంచి పరిపాలన చూపెట్టిన ప్రతి పరిపాలనా దక్షులు కూడా ప్రజల నుంచి వచ్చేటువంటి అంశాలను స్వీకరించారు, వాటి ఫీడ్బ్యాక్ని స్వీకరించి కావలసిన మార్పులు చేర్పులు చేశారు. ఎమర్జెన్సీలో ఏమైంది? ఇందిరాగాంధీ గారికి అంతా బాగుంది మేడం అని చెప్పారు. ఇప్పుడు ఎమర్జెన్సీలో ఇందిరాగాంధీ కూడా అంత దుర్మార్గం చేయాలని కాదు, రాంగ్ జడ్జ్మెంట్ అయ్యుండొచ్చు, కానీ ఎంతోమంది మంచి చేయాలని కోరుకుంటుంది. కానీ అంత అద్భుతాలు జరుగుతున్నాయని చెప్పిన భ్రమల్లో చెప్పేసరికి ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ రాకపోయేసరికి చాలా అనర్థం జరిగింది. నాకు బాగా గుర్తున్నది, శ్రీమతి గాంధీని ఆవిడ నేషనల్ అకాడమీ దర్శించినప్పుడు మా వాళ్ళు ఎవరు అడిగారు, మేడం మా అందరికీ అధికారం, మీరు అధికారులకు అధికారం ఇస్తే ఏమవుతుందని చెప్పన్నారు. అధికారులు ఏం కోరుకుంటారని. మేడం మా వాళ్ళకి అధికారం ఇచ్చేస్తే బాగుంటుంది కదా, ఈ రాజకీయ జోక్యం లేకుండా అని చెప్పంటే ఆవిడ సింపుల్గా ఒక మాట చెప్పింది, ఏమో ఎమర్జెన్సీలో అధికారాన్ని నేనే దుర్వినియోగం చేసింది, అధికారులు కదా మీకే కదా అధికారం ఇచ్చింది, కాబట్టి అంత సింపుల్గా ఆలోచించకపోకుండా. కాబట్టి పరిపాలనలో ఉన్నవాళ్ళు పాలనా సమాచార హక్కుకు వ్యతిరేకం. మీరు పాలనా సమాచార కమిషన్లో చేశారు. పళ్ళు పీకించుకోవడం మనందరికి ఎంత కష్టంగా ఉంటుంది, డెంటిస్ట్ దగ్గరికి పోయి సమాచారం ఇవ్వడానికి వాళ్ళకి అంత కష్టంగా ఉంటుంది. అందరిని గురించి మాట్లాడట్లా, కానీ ఒక వ్యవస్థగా ఎంత మేరకైనా గోప్యాన్ని ఉంచాలి, ప్రజలకు తెలియకుండా ఉంచాలి. అందుకనే అధికారంలో ఉన్న ఒక ఉద్యోగి, సామాన్య ఉద్యోగి కూడా ప్రజలతో మాట్లాడేది, తరచు మాట్లాడేది సంభాషణ మీరు చూస్తే, ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా అంటాడు. అధికారాన్ని పూజించే తత్వం ఉన్న సమాజంలో ఖచ్చితంగా పౌరుల స్వేచ్ఛని కాపాడి తీరాలి. దానిలో అసలు ఏమాత్రం అనుమానం లేదు. దానికి న్యాయ వ్యవస్థ బాధ్యత వహించాలి, దానిలో ఏమాత్రం అనుమానం లేదు. కాకపోతే ఆ స్వేచ్ఛని క్రౌడెడ్ థియేటర్లో వచ్చి ఇదిగో నిప్పు అని చెప్పని అరిచి ప్రజలకు ప్రమాదం జరిగేట్టయితే అది చాలా ప్రమాదాన్ని దారితీస్తుంది. అంతవరకే మనం చెప్పేది. పరిమితులు హేతుబద్ధమైన రీతిలో రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ సంస్థల ద్వారా ఉండాలని చెప్పన్నది. చివరిగా ఇందాక నేను చెప్పిన మాట మరోసారి పునరుద్ఘాటిస్తాను. బైబిల్లో ఒక మాట చెప్పారు, ఇఫ్ సాల్ట్ లూజెస్ ఇట్స్ సేవర్ హౌ షల్ ఇట్ బీ సీజన్డ్. ఉప్పుకే ఉప్పుదనం పోతే ఎవడేం చేస్తాడు? ఎవరు బాధ్యత వహించాలో, ఎవరు నాయకత్వాన్ని ఇవ్వాలో, ఎవరు రాజ్యాంగాన్ని అమలు చేయాలో వాళ్లే ఘోరమైన తప్పిదాలు బుద్ధిపూర్వకంగా చేస్తున్నట్టయితే మన చర్చలు ఒక స్థాయి మించి ఫలితాలు లేవు. కాబట్టి బాధ్యత ఉన్నవాళ్ళు కాస్తంత అధికారమే సర్వస్వంగా భావించడం కాకుండా, అధికార క్రీడ కోసం ఏవైనా చేయొచ్చు, ఏ అబద్ధాలను ఆడవచ్చు, ఏ రకమైన దుర్వినియోగాన్ని చేయొచ్చు అధికారాన్ని చెప్పిన భావం నుంచి బయటపడి ప్రజల ఉమ్మడి ప్రయోజనాలకి మేము తాత్కాలికంగా ధర్మకర్తలము. ప్రజలు మాకు మద్దతు ఇచ్చినంతకాలం ప్రజల అధికారం మా చేతిలో ఉంటుంది, లేకపోతే మేము సామాన్య పౌరులం. పౌరసత్వాన్ని మించిన నిజమైనటువంటి అధికారం లేదన్నటువంటి నిజమైన భావనకు రావాలి. ఈవేళ చిన్న పదవిలో ఉన్నా సరే ఒక అధికారి కానీ ఉద్యోగి కానీ ప్రజల్ని చాలా చిన్నచూపు చూడడం, అవమానకరంగా చేయడం అనేది చాలా ఆనవాయితీ అయిపోయింది దేశంలో. అది ఉన్నంతకాలం మనకి సంఘర్షణ తప్పదు. స్వేచ్ఛ ఉండాలి, కానీ ఆ స్వేచ్ఛ ఏ రాజ్యాంగం స్వేచ్ఛను ఇచ్చిందో ఆ రాజ్యాంగాన్ని కూలదీసేందుకు స్వేచ్ఛ కాదు అది. ఆ స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తే అదుపు ఉండాలి. అంచేత ఆ బ్యాలెన్స్ ఇవాళ చర్చలో ఉంటుందని మనసారి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండి.
జయప్రకాష్ నారాయణ గారు బ్యూరోక్రాటిక్ యారగెన్స్ గురించి చాలా నిక్కచ్చిగా చెప్పారు ప్రభాకర్ రెడ్డి గారు. సో షుడ్ బ్యూరోక్రసీ వెల్కమ్ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం, నవ్ ఇట్ ఈస్ గోయింగ్ ఆర్ నాట్, అండ్ మస్ట్ డెమోక్రటిక్ గవర్నమెంట్స్ టాలరేట్ డిసెంట్ ఆర్ నాట్, ఈజ్ ఫియర్ ఎఫెక్టింగ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రాన్స్పరెన్సీ, వాట్ డూ యూ బిలీవ్? అసలు డిసెంట్ కానీ క్రిటిసిజం కానీ లేని చోట మంచి ప్రభుత్వం ఉంటుంది కానీ మంచి అధికారి ఉంటాడు అనుకొని నేను అనుకోవడం లేదు. ఎవరైనా సరే తాము చేసిన నిర్ణయాలు అది కరెక్టే, నాకు తెలుసు, నాకు అధికారం ఉంది, నేను నిర్ణయించాను కాబట్టి దీన్ని అందరూ ఫాలో కండి అని నిరంకుశత్వంగా బిహేవ్ చేస్తే అది ప్రభుత్వం అనిపించుకోదు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ ప్రజలకి ఆమోదయోగ్యమైనటువంటి పని చేస్తున్నారా లేదా, అధికారం ఉందని చెప్పి దుర్వినియోగం చేస్తున్నారా, ఒకవేళ దుర్వినియోగం చేస్తే లేకపోతే మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు సరైనవి కాకపోతే, మీ నిర్ణయాలు ప్రజలకో సమాజానికో ఉపయోగపడకపోతే, మీరు ఈ నిర్ణయం తీసుకున్నందువల్ల నష్టం జరిగింది అని చెప్పే అవకాశం ప్రజలకు ఉండాలి. అది ఏ అధికారి, అది కలెక్టర్ అయినా సరే, గుమస్తా అయినా సరే, నీ నిర్ణయం నువ్వు నీ వలన జరిగిన కష్టము నష్టము ఇది అని చెప్పగలిగే అవకాశం ఉండాలి. వినే అవసరము బాధ్యత ఇతనికి ఉండాలి. అప్పుడే ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కి ఉపయోగము. ఆ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ వల్ల మంచి ప్రభుత్వం కానీ, మంచి ప్రభుత్వ అధికారులు కానీ, మంచి ప్రభుత్వ పనులు కానీ జరిగే అవకాశం ఉంటుంది. నేను ముందు చెప్పాను, ప్రజాస్వామ్యంలో ప్రజల అభిప్రాయానికి పారమౌంట్ ఇంపార్టెన్స్ ఉండాలి. పారమౌంట్ ఇంపార్టెన్స్ ఎందుకు అంటే, ఒక ప్రభుత్వం ఒక 5 ఏళ్ళ పాటు ఉండి వాళ్ళు చేసిన నిర్ణయాలు, వాళ్ళు తీసుకున్న తీర్మానాలు మంచి చెడు అనేది ప్రజలు మాట్లాడినప్పుడు ప్రజల్లో అభిప్రాయం ఏర్పడుతుంది. ఈ ప్రభుత్వం చేసింది తప్పు, ఈ నిర్ణయాలు తప్పు, వీళ్ళని ఇంకోసారి రానివ్వకూడదు అనేటువంటి అభిప్రాయాలు ఏర్పడే అవకాశము ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ వల్లనే జరుగుతాయి. ఆ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉన్నప్పుడే సరైనటువంటి ప్రభుత్వాలు, సరైనటువంటి నిర్ణయాలు జరిగే అవకాశం ఉంది. కానీ ఎప్పుడైతే ఇది కట్టేలు అవుతుందో, ప్రజలు మాట్లాడకుండా చేయడమో, లేకపోతే ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించకుండా ఉండడమో ఉంటే తప్పకుండా అది ప్రజలకు ఆమోదయోగ్యమైనటువంటి ప్రభుత్వం ఉండదు, ఆమోదయోగ్యమైనటువంటి అధికారులు ఉండరు. వాళ్ళకి అలాంటి అవకాశం ఇవ్వకుండా ఉండాలి అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఈజ్ పారమౌంట్. థ్యాంక్ యూ అండి. ఇందాక జయప్రకాష్ నారాయణ గారు ఆర్టీఐ గురించి కూడా ప్రస్తావించారు. ఐ బిలీవ్ ఐ వాజ్ ద లాస్ట్ కమిషనర్ హూ ఎంజాయ్డ్ ఆల్ ది పవర్స్ ఆఫ్ ఆర్టీఐ. ఆ తర్వాత ఆర్టీఐని మొత్తం ఎక్కడికక్కడ అమెండ్ చేశారు. నౌ ఇట్ హ్యాస్ బికమ్ ఎ టూత్లెస్ యాక్ట్ ఐ బిలీవ్. బట్ షుడ్ ఆర్టీఐ ఇన్స్టిట్యూషన్స్ బీ స్ట్రెంగ్థెన్డ్ ఫర్దర్? ఈజ్ ఇట్ ఎసెన్షియల్ ఆర్ ది ఎగ్జిస్టింగ్ ఈజ్ ఓకే? తర్వాత హౌ కెన్ విజిల్ బ్లోయర్స్ బీ ప్రొటెక్టెడ్ మోర్ ఎఫెక్టివ్లీ టు అప్హోల్డ్ ది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్? షుడ్ గవర్నమెంట్స్ కన్సల్ట్ సిటిజన్స్ బిఫోర్ ఏ మేజర్ పాలసీ డెసిషన్స్? ఏకపక్షంగా వాళ్ళ నిర్ణయాలు తీసుకొని జనం మీదకి రుద్దటమా, లేదు అంటే పబ్లిక్ ఒపీనియన్ అనేది గతంలో కూడా ఉండేది మనకి, అది అవసరం అంటారా? అంటే ఇప్పుడు రెండు, ఒకటి మీరు ఆర్టీఐ కమిషన్ చట్టాన్ని ఆల్మోస్ట్ నిర్వీర్యం చేశారు, దాన్ని రకరకాలుగా మార్చేశారు. అంటే ప్రభుత్వానికి ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటి? ఆర్టీఐ అనేటువంటిది వాళ్ళకి ఒక ఆటంకంగా, ఒక కంటకంగా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దాన్ని వీకెండ్ చేశారు. కాబట్టి ఆర్టీఐ అనేది ఉండడం వల్ల ఇప్పుడు ఎన్ని జీవోలు ప్రభుత్వం పబ్లిష్ చేస్తుంది? నాకు తెలిసి గత ప్రభుత్వం పబ్లిష్ చేయలేదు, ఈ ప్రభుత్వం కూడా పబ్లిష్ చేయడం లేదు, అన్నీ కూడా సీక్రెట్లో పెడుతున్నారు. అట్లాగే కొన్ని జీవోస్ని కాన్ఫిడెన్షియల్ అంటారు. అసలు జీవో అంటే ఏమిటి? జీవోనే పబ్లిక్ తెలియాలి కదా, ఇంకా కాన్ఫిడెన్షియల్ ఏమిటి? అది అర్థం కాని అంశం, అది కాన్ఫిడెన్షియల్ అని రాస్తారు, దాన్ని ఎవరు ప్రశ్నించే వాళ్ళు లేరు. అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే ఆ జీవోస్ అనేటువంటి ఏదైనా సరే ప్రజలకి సమాచారం అనేటువంటిది ముఖ్యమైనటువంటిది. సమాచారం తెలియకుండా అది ఉండడానికి వీల్లేదు. అంటే ఆర్టికల్ 19 లోపట సమాచారం అనేటిది ఒక హక్కుగా ఉండిపోయింది. దాన్ని ఎప్పుడైతే కట్టేలు చేస్తున్నారో అంటే ప్రభుత్వానికి సరైనటువంటి నిబద్ధత లేదు అని మనం అనుకోవాల్సి వస్తుంది. ప్రభుత్వానికి తమ విషయాలన్నీ కూడా ప్రజలకు తెలియకూడదు అని చెప్పేసి అనుకోవాల్సి వస్తుంది.
కాబట్టి ఇది ఏదైతే మీరు అన్న ప్రశ్నకి ఆర్టీఐ నిర్వీర్యం చేయడము, ఆర్టీఐని దాన్ని పటిష్టంగా చేయాల్సినటువంటి ఉద్దేశం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి ఉందని నేను అనుకోవడం లేదు. అలాంటి ఛాయలు ఎక్కడ కూడా కనిపించడం లేదు. ఇంకా ఉన్న వ్యవస్థలని నిర్వీర్యం చేద్దామని ప్రయత్నాలు జరుగుతున్నాయి తప్ప కొత్త నిర్వీర్యమైనటువంటి వ్యవస్థలని పటిష్టం చేయాలనేటువంటి ఆలోచన ప్రభుత్వానికి లేదు. ఇప్పుడు ఎట్లయితే జ్యుడిషియరీ ఒకటే కొంచెం పటిష్టంగా ఉంది అని మనం అనుకుంటున్నాం పైకి, కానీ నిజంగానే పటిష్టంగా ఉందా? అది ఎంత వీకెండ్గా ఉంది, ఎంత మొగ్గిపోయి ఉంటున్నారు అంటే ఇప్పుడు ఏదైతే కాక్రోచ్ పార్టీ ఉందో డిమాండ్ ఏమన్నారంటే జడ్జెస్ రిటైర్ అయిన తర్వాత ఎలాంటి పదవులు స్వీకరించకుండా ఉండాలి అంటున్నారు. వీళ్ళు ఇప్పుడు గవర్నర్లు అయిపోతున్నారు, ఎమ్మెల్యే రాజ్యసభ మెంబర్లు అయిపోతున్నారు. అలాంటప్పుడు మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? చేయడానికి అవకాశం ఉంటుందా? వాళ్ళు నిజంగానే మంచి వాళ్ళు ఉండవచ్చు, కాదని నేను అన్నాను, కానీ ప్రజలకైతే అనుమానం ఉంటుంది కదా వాళ్ళు ఏం చేసినా కూడాను. కాబట్టి అది పోవాలి అని అంటే కొన్ని చాలా మార్పులు జరగాల్సిన అవసరం ఉంది. దానికి పబ్లిక్ ఒపీనియన్ అనేది చాలా ముఖ్యం. పబ్లిక్ ఒపీనియన్ని ఆదరా చేసుకొని మనం చట్టాలని తీసుకురావడము లేదా చేయడం అనేటువంటిది అవసరం ఉంది. కానీ ప్రభుత్వాలు ఏ రకంగా స్పందిస్తాయంటే ప్రజల నుంచి ఒత్తిడి వస్తే పబ్లిక్ ఒపీనియన్కి ఒక అంటే నిబద్ధత వస్తుంది, దానికి గుర్తింపు అనేది వస్తుంది, ప్రభుత్వాలు పాటిస్తాయి అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. అయితే 99 టీవీ అంటే ప్రస్తుతం జర్నలిజం యొక్క పోకడలు కూడా పెడపోకడలు పడుతున్న నేపథ్యంలో జర్నలిజానికి అర్థంగా నిలబడాలి, ప్రజా సంక్షేమం కోసం ప్రజా వికాసం కోసం ఒక వేదిక అవసరం అనేటువంటి లక్ష్యంతోనే మేము పనిచేస్తున్నాం. ఆ ప్రాసెస్లోనే సమకాలీన అంశంలో రెండు వైపులా పార్శ్వాలు ఎలా ఉన్నాయనే దాన్ని మీ ద్వారా వినిపించాలి ఈ ప్రజలకు అనే దీంతోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం. 99 టీవీ వారు నిర్వహించిన 99 టీవీ కాన్క్లేవ్ ఫ్రీడమ్ ఆఫ్ ఛాలెంజెస్ అండ్ ఎక్స్ప్రెషన్. అంటే ఇప్పుడు మనం ఎక్కడ చూసినా కూడా ముఖ్యంగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ని మనం ఏ విధంగా మిస్యూజ్ చేస్తున్నాం, అసలు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ని మనం ఏ విధంగా యూజ్ చేయాలి, దానికంటూ మన వక్తలు చెప్పినట్లుగా దానికంటూ కొన్ని బెంచ్ మార్క్స్ ఉన్నాయి. ఎక్కడ ఎలా మాట్లాడాలి ఇవన్నీ కూడా చాలామంది ఇప్పుడు మర్చిపోతున్నారు. అసలు ఎలా మాట్లాడాలి ఏంటి అవన్నీ కూడా వక్తలు మనకి ఎంతో వివరంగా తెలియజేస్తారు. మన 99 టీవీ ఆహ్వానాన్ని మన్నించి మన దగ్గరికి వచ్చి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ గురించి, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గురించి, ఆ ఛాలెంజెస్ గురించి ఎంతో వివరంగా తెలియజేశారు. ఎవరి వ్యూలో వాళ్ళు చెప్పారు. వాళ్ళందరికీ ఇప్పుడు మనం ప్రత్యేకంగా థ్యాంక్ యూ చెప్పుకుందాం. కె ప్రభాకర్ రెడ్డి గారు ఐఏఎస్, అలాగే ముఖ్యంగా డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు ఐఏఎస్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే ఎం కాంతయ్య గారు రిటైర్డ్ జడ్జ్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మంగారి రాజేంద్ర గారు రిటైర్డ్ జడ్జ్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మేజర్ ఎస్పీఎస్ ఒబెరాయ్, ఫార్మర్ ఇండియన్ ఆర్మీ ఆర్టిలరీ ఆఫీసర్, థ్యాంక్ యూ సో మచ్ సార్. కన్నిగంటి రమేష్ బాబు గారు చైర్మన్ అండ్ నేషనల్ సెక్యూరిటీ స్టడీస్, థ్యాంక్ యూ సో మచ్ సార్. 99 టీవీ ఆహ్వానాన్ని మన్నించి ఈ యొక్క 99 టీవీ కాన్క్లేవ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఛాలెంజెస్ గురించి మీ వ్యూలో మీరు చాలా వివరంగా తెలియజేస్తారు. ముఖ్యంగా జర్నలిజం ఏ విధంగా ఉండాలి, ముఖ్యంగా మీడియా ప్లాట్ఫామ్స్లో ఎలా మాట్లాడాలి, ఎవరు బెంచ్ మార్క్స్ ఏంటి అనేది మీ వ్యూలో మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.